హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో అందరు వెయిట్ చేస్తున్నారు. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సో టెక్నికల్ గ్లిచ్ తోటి మనము ఇంతసేపు కొంచెం ఇబ్బంది పడ్డాము. బట్ ఎనీవేస్ సో స్టార్ట్ అయితే చేసుకుంటున్నాము. వెల్కమ్ టు ఎక్సలరేట్ సిరీస్ అండ్ వెల్కమ్ టు లెర్న్ ఫ్రమ్ లెంగా ఛానల్. ఎవరైతే కొత్తగా ఛానల్ని జాయిన్ అయ్యారో సో వెల్కమ్ ఫ్రమ్ లెంగా సార్ టీమ్. దిస్ ఈస్ యువర్ లోకి సార్. అండ్ ఇవాళ సెషన్లో మనం కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ అనే లెసన్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇఫ్ యూ సీ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ లెసన్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటు సిబిఎస్ఈ వాళ్ళకి కానివ్వండి, ఏపీ వాళ్ళకి కానివ్వండి, అండ్ ఆల్సో టీఎస్ వాళ్ళకి కానివ్వండి, హైలీ ఇంపార్టెంట్ చాప్టర్. బట్ ఏపీ వాళ్ళకి మనం చూసుకుంటే కనుక ఈ చాప్టర్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్ అన్నమాట. సో ఇందులో నుండి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ రాబోతుంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ రాబోతుంది, అండ్ అదేవిధంగా ఒక 1 మార్క్ క్వశ్చన్ కూడా రాబోతుంది. అంటే టోటల్ వెయిటేజ్ మనం చూసుకుంటే అరౌండ్ 11 మార్క్స్ మనకు ఈ ఒక్క చాప్టర్ నుండే వస్తుంది అనమాట. సో ఇన్ డీటెయిల్డ్గా మనం ప్రతి ఒక్క టాపిక్ని కూడా డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాం ఇవాళ సెషన్లో. సో మార్క్స్ కోసం అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం కాకుండా టాపిక్ మొత్తాన్ని ఫస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎట్ ద ఎండ్ లాస్ట్లో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎవ్రీథింగ్. బట్ ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి we gonna discuss each and every topic in detail. ఓకేనా? సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కమ్ టు ద చాట్ సెషన్. సో అక్కడ మీరు డౌట్స్ అడగొచ్చు. అండ్ మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అబౌట్ దిస్ తెలుగు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ గురించి అడుగుతున్నారు. ఎట్ ప్రెసెంట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ మ్యాథ్స్ అండ్ సైన్స్. ఇవి రెండు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొవైడ్ చేస్తున్నాము. బై ద ఎండ్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్, అంటే మీ ఎగ్జామినేషన్ టైం వచ్చేంత వరకు వీ విల్ బి సపోర్టింగ్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఓకేనా? సో ప్రజెంట్ మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో అండ్ అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించిన కంప్లీట్ హెల్ప్ అనేది మన ఛానల్ నుండి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఏదైతే నోట్స్ ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నామో ఇదంతా కూడా ఐ విల్ బి ప్రొవైడింగ్ ఇన్ ద వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్. సో ఇఫ్ యూ ఆర్ న్యూ, జాయిన్ టు ద కమ్యూనిటీ గ్రూప్ యాజ్ వెల్. సో వితౌట్ ఎనీ లేట్ ఇవాళ సెషన్లో లెట్ us begin this కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ సెషన్. సో మనం కెమిస్ట్రీలో చూసుకుంటే కనుక వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి సార్. 118 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 118 ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా స్పెషల్గా వీఆర్ టాకింగ్ అబౌట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్. కార్బన్కి స్పెషల్గా మనం చూసుకుంటే కనుక ఒక పార్ట్ ఆఫ్ కెమిస్ట్రీనే ఉందన్నమాట. బికాస్ కార్బన్ అనేది వర్సటైల్ నేచర్లో కనబడుతుంది. కార్బన్ కెన్ బి ఫౌండ్ ఎవ్రీవేర్. నువ్వు తినే ఫుడ్లో కార్బన్ ఉంటుంది. నువ్వు వేసుకునే క్లోత్స్లో కూడా కార్బన్ కనబడుతుంది. నువ్వు తాగే మిల్క్లో కార్బన్ కనబడుతుంది. అలానే నువ్వు ఒకవేళ బైక్ డ్రైవ్ చేసే బైక్లో మనం పెట్రోల్ డీజిల్ ఏదైతే యూజ్ చేసామో అందులో కూడా కార్బన్ కనబడుతుంది. సో కార్బన్ ఈజ్ ఎవ్రీవేర్ ఫౌండ్ అన్నమాట. ప్రతి ఒక్క దగ్గర కూడా కార్బన్ మనకు కనబడుతుంది. సో కార్బన్ ఏదైతే హ్యూమన్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్లో కనబడుతుందో సో వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాం. సో దానికి డీల్ చేసే కెమిస్ట్రీని ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్తాం. ఓకేనా? సో ఇవాళ సెషన్లో మనం అసలు కార్బన్ని సపరేట్గా అంత హైప్ ఇచ్చి మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటిది, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అంటే కార్బన్కి సంబంధించిన కాంపౌండ్స్ ఏ విధంగా కనబడుతున్నాయి, అండ్ కార్బన్ యొక్క వర్సటైల్ నేచర్ ఏంటిది, వాట్ మేడ్ కార్బన్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దోస్ అదర్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సైడ్ ద పీరియాడిక్ టేబుల్. దాని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాం. సో లెట్ us begin with the ఫస్ట్ కాన్సెప్ట్. అసలు కార్బన్ గురించి ఒక క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ఇఫ్ యూ సీ కార్బన్ ఒకటే ఎందుకు, వై కార్బన్ ఓన్లీ? కార్బన్ ఒకటే వర్సటైల్గా ఎందుకు కనబడుతుంది, కార్బన్కి సపరేట్ బ్రాంచ్ మన కెమిస్ట్రీలో ఎందుకు కనబడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ గురించి చూడండి. కార్బన్ ఇట్ ఈస్ అ నాన్ మెటల్. అవునా? ఇట్ ఈస్ అ నాన్ మెటల్. అండ్ అదేవిధంగా దీని ఆటమిక్ నంబర్ మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ 6. ఆటమిక్ నంబర్ ఎంత సార్? 6. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చూసుకుంటే కనుక ఇట్ ఈస్ 1s2 2s2 2p2. Now if you see outermost shell లో మనం చూసుకుంటే how many electrons can be seen here? You can able to find 1 2 3 4 electrons మనకు కనబడుతుంది అన్నమాట అవుటర్ మోస్ట్ షెల్లో. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా కెమిస్ట్రీలో మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా దాని యొక్క అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండేటట్టు చూసుకుంటాయి అన్నమాట. సో వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడం కోసం అవి ఏం చేయడానికైనా రెడీగా ఉంటాయి. సో దే విల్ బి ఈదర్ ట్రాన్స్ఫరింగ్ ద ఎలక్ట్రాన్స్ లేదా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి అన్నమాట. సో అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు ఏమవుతుందంట
ఆ ఎలిమెంట్ అనేది స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఇట్ బికమ్ స్టేబుల్. సో ఒక ఎలిమెంట్ స్టేబుల్ అవ్వడం కోసం ఓకే ఆక్టేట్ రూల్ ఓకే ఏదైతే అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయో సో ఆ 8 ఎలక్ట్రాన్స్ని అటైన్ చేసుకోవడానికి ఓకే గెయిన్ చేసుకోవడానికి సో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏం చేస్తుందంట బాండింగ్ ఫామ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ బాండ్స్. కెమికల్ బాండింగ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో కెమికల్ బాండింగ్ మనం చూసుకుంటే 2 రకాలుగా ఉంటుందన్నమాట. సో ఒకటినేమో షేరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఓకే. సో షేరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ కోవలెంట్ బాండ్స్. సో కోవలెంట్ బాండ్స్లో మనం ఎలక్ట్రాన్ షేర్ అయ్యేది కనబడుతుంది. ఓకేనా. అయానిక్ బాండింగ్స్లో మనం చూసుకుంటే కనుక ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెన్ బి సీన్ ఇన్ ద అయానిక్ బాండింగ్. సో కార్బన్ ఏం చేస్తుందంట సో కార్బన్ ఈజ్ ఆల్వేస్ ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ బాండ్ విత్ షేరింగ్ ద ఎలక్ట్రాన్స్ని షేర్ చేస్తుంది. దట్ ఈస్ కార్బన్ ఈజ్ గోయింగ్ టు మేక్ కోవలెంట్ బాండ్స్. ఓకే ఏం చేస్తుందంట కార్బన్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుందంట. ఓకేనా. రిమెంబర్ సో 1 మార్క్లో చాలా సింపుల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. కార్బన్ నాన్ మెటలా, కార్బన్ ఆటమిక్ నంబర్ ఎంత, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటిది, చాలా సింపుల్గా క్వశ్చన్స్ 1 మార్క్లో అడగడానికి చాయిస్ ఉంటుంది. ఓకేనా. రైట్. సో బాండింగ్ ఆఫ్ కార్బన్ చూసుకుంటే కనుక కార్బన్ లోపల బాండింగ్ ఏ విధంగా కనబడుతుందని చెప్పాను కోవలెంట్ బాండ్ అనేది కనబడుతుందని చెప్పాను. ఓకే. సో ఇప్పుడు కోవలెంట్ బాండ్ అంటే అర్థమైపోయింది కదా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతున్నాయి. ఓకేనా. బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అయానిక్ బాండింగ్ లో ఏం జరుగుతుంది సార్ అయానిక్ బాండింగ్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు కోవలెంట్ బాండ్ కి ఇంకా అయానిక్ బాండ్ కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే అయోనిక్ బాండింగ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక NaCl is the best example. Okay, so if you see NaCl లో okay Na ఏం చేస్తుందంట it is going to lose one electron. Okay ఎలక్ట్రాన్ ని లూజ్ అవుతుంది. ఓకే ఇప్పుడు Cl ఏం చేస్తుందంట ఆ ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకుంటుంది. it is going to gain the electron. So if you see sodium number ఎంత నానా it is 11 right. So 2 8 1 this is the electronic configuration. Okay chlorine లో మనం చూసుకుంటే కనుక you can able to find 2, 8, 7. Okay so ఇప్పుడు ultimate goal of every element to become stable ultimate goal ఏంటిది outermost electron లో outermost valence shell లోపల మనకు 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సో ఇప్పుడు సోడియం లోపల outermost లో 1 ఎలక్ట్రాన్ ఉంది. దీన్ని లూజ్ చేసేసింది అనుకో దీన్ని వదిలేసింది అనుకో ఓకే అప్పుడు దీని అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో ఏం చేస్తుంది ఇక్కడ ఇట్ ఈస్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్ట్రాన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ Na+. లో ఇలా కాన్ఫిగరేషన్ కనబడుతుంది. అలానే ఒక ఎలక్ట్రాన్ని వదిలిపెట్టేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ని ఎస్ క్లోరైన్ తీసుకుంటుంది. ఓకే క్లోరైన్ తీసేసుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ Cl-. సో Cl- లో మనం చూసుకుంటే ఈ ఎలక్ట్రాన్ ఏదైతే సోడియం వదిలిపెట్టిందో ఆ ఎలక్ట్రాన్ ఇది గెయిన్ చేసేసుకొని ఇప్పుడు దీని కాన్ఫిగరేషన్ చూడండి 2, 8, 8 అవుటర్ మోస్ట్ షెల్లో ఇందులో కూడా వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ 8 ఎలక్ట్రాన్స్ అనేవి కనబడుతున్నాయి. యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ 8 ఎలక్ట్రాన్స్ కెన్ బి సీన్ హియర్. ఓకే సో ఇలా అయాన్స్ని ఓకే ఇలా ఎలక్ట్రాన్ని రిలీజ్ చేసుకొని ఓకే ట్రాన్స్ఫర్ చేసి ఓకే బాండ్ ఏదైతే ఫామ్ చేస్తుందో ఓకే ద బాండ్ ఈస్ ఫార్మింగ్ బిట్వీన్ అయాన్స్ కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం అయానిక్ బాండింగ్ అని పిలుస్తున్నాం. ఓకేనా. నౌ ఇఫ్ యూ సీ కార్బన్ లోపల మనకు కనిపించేది ఏ కైండ్ ఆఫ్ బాండింగ్ సార్ కోవలెంట్ బాండ్ అనేది కనబడుతుంది. ఓకే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ కోవలెంట్ బాండ్ క్యాన్ బి సీన్ ఇన్ కార్బన్. ఓకే by the name itself you can able to understand what happens in the covalent bond. Okay కోవాలెంట్ అంటే ఏంటి నాన్న కో అంటే ఇద్దరికి ఓకేనా. సో ఇద్దరి మధ్యలో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఓకే కోవాలెంట్ ఓకే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మధ్యలో బాండ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి టెక్నికల్లీ మనం దీన్ని ఏమని పిలుస్తున్నాం కోవలెంట్ బాండ్ అని పిలుస్తున్నాం. ఓకేనా అర్థమవుతుందా కాన్సెప్ట్. భరత్ ఫర్ క్లాస్ 11th ఆల్సో వీఆర్ బ్రింగింగ్ కాస్త టైం తీసుకుంటున్నాము బట్ నో వరీస్ విల్ బి బ్రింగింగ్ ద బెస్ట్ వర్షన్. ఓకేనా. సో స్టే ట్యూన్డ్గా ఉండు చూస్తూ ఉండు. వాట్ ఈస్ అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్ అండ్ హౌ మెనీ బాండ్స్ ఆర్ దేర్. సందీప్ రెడ్డి
ఎస్ చెప్తున్నా అదే, ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. సార్ నమస్తే. సో అందరికీ నమస్తే, వనక్కం. ఓకే, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి, టైం ఇప్పటికే చాలా లేట్ వచ్చాను కాబట్టి నేను కొంచెం ఈ చాట్ సెక్షన్లో అది మాత్రం చూడట్లేదు. ఓకే, సో మనం ఇంకా నీట్గా డీటెయిల్గా మాట్లాడుకుందామంటే కమ్యూనిటీలో వచ్చేసేయండి, విల్ బి డిస్కసింగ్ ఇన్ డీటెయిల్, బట్ నౌ విల్ బి ఫోకసింగ్ ఆన్ ద సబ్జెక్ట్. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు కోవలెంట్ బాండ్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. హైడ్రోజన్. హైడ్రోజన్లో మనం చూసుకుంటే ఓన్లీ ఎస్ ఓకే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ వన్ మెయిన్ షెల్ అనేది కనబడుతుంది. అందులో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ సబ్ షెల్ ఎస్ కనబడుతుంది. ఎస్ లోపల ఓకే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ 2 ఎలక్ట్రాన్స్ కెన్ బి ఫిట్. ఓకే, బట్ ఇందులో హైడ్రోజన్ యొక్క కాన్ఫిగరేషన్ మనం చూసుకుంటే కనుక, హైడ్రోజన్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఇట్ ఈస్ 1s1. ఓకే, నా ఈ హైడ్రోజన్ స్టేబుల్గా ఉండడం కోసం దానికి ఇంకొక ఎలక్ట్రాన్ అయితే కావాలి కదా. సో ఈ హైడ్రోజన్ ఓకే ఇంకో హైడ్రోజన్తో ఎస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ హియర్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ అ కోవలెంట్ బాండ్. అంటే ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు షేర్ దిస్ ఎలక్ట్రాన్. ఓకేనా, దిస్ హైడ్రోజన్ అండ్ ఈ హైడ్రోజన్ మధ్యలో ఎలక్ట్రాన్ షేరింగ్ అనేది కనబడుతుంది. ఓకే, అండ్ ఇన్ టర్న్ ఈ హైడ్రోజన్ కి ఇంకా ఈ హైడ్రోజన్ లోపల ఉన్న ఎలక్ట్రాన్ మధ్యలో షేరింగ్ అనేది కనబడుతుంది. నౌ వెన్ యూ సీ ఈ హైడ్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ కనబడుతున్నాయి, 1 and 2. సో ఈ హైడ్రోజన్ స్టేబుల్ గా ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దిస్ పార్ట్ ఆల్సో, ఈ హైడ్రోజన్ లో కూడా యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ స్టేబుల్ గా కనబడుతుంది అనమాట, బికాస్ 2 ఎలక్ట్రాన్స్ అనేవి కనబడుతున్నాయి. నౌ ఒక బాండ్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఎలక్ట్రాన్ ఒకవేళ మనం చూసుకుంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. నౌ వాట్ ఈస్ ద బాండ్ ఫార్మ్డ్ హియర్, ఇక్కడ మనం చూసుకుంటే 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్ మనకు కనబడుతున్నాయి. ద బాండ్ హ్యాడ్ బీన్ ఫార్మ్డ్ బిట్వీన్ 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, 1 pair అంటే ఏంటిందన్న, 2 ఎలక్ట్రాన్స్. సో బాండ్ అనేది 2 ఎలక్ట్రాన్స్ మధ్యలో లేదా ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ మధ్యలో బాండ్ అనేది ఫామ్ అయింది కాబట్టి, సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ సింగిల్ బాండ్ అంటున్నాం. దీన్ని ఏమంటున్నాం మనం, సింగిల్ బాండ్ అంటున్నాం. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇలా. ఓకే, సింగిల్ బాండ్ తోటి ఇలా రిప్రజెంట్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఓకే, వాట్ ఇఫ్ ఆక్సిజన్. ఓకే, సో ఆక్సిజన్ చూద్దాం ఇప్పుడు, రైట్. సో ఆక్సిజన్ మనం చూసుకుంటే ఓకే వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్. ఓకే, సో ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ మనం చూసుకుంటే ఎస్ ఎంత అటామిక్ నెంబర్ చెప్పండి. ఎస్ అటామిక్ నెంబర్ వచ్చేసి 8. ఓకే, సో అవుటర్ మోస్ట్ షెల్లో మనం చూసుకుంటే యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్, అవుటర్ మోస్ట్ షెల్లో మనం చూసుకుంటే ఎస్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ 6 ఎలక్ట్రాన్స్ అనేవి 6 ఎలక్ట్రాన్స్ కనబడుతున్నాయి ఆక్సిజన్ లోపల. ఓకే, నా ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఇంకో ఆక్సిజన్తో ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ అ బాండ్ అన్నమాట. ఓకే, సో ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు షేర్, దిస్ ఆక్సిజన్ ఈస్ గోయింగ్ టు షేర్ ఇట్స్ 2 ఎలక్ట్రాన్ టు దిస్ ఆక్సిజన్, అండ్ ఇన్ టర్న్ ఈ ఆక్సిజన్ కూడా ఏం చేస్తుందంట, ఇట్ ఈస్ గోయింగ్ టు షేర్ ఇట్స్ 2 ఎలక్ట్రాన్స్ టు దిస్ ఆక్సిజన్. ఓకే, సో ఇప్పుడు మీరు చూడండి, లెట్ us అజ్యూమ్ ఈ ఎలక్ట్రాన్ కి మధ్యలో షేర్ అనేది జరిగింది, అండ్ నౌ హియర్ ఇట్ హ్యాడ్ బిన్ బాండ్ అనేది జరిగింది అనుకుందాం. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్, ఈజ్ ఇట్ క్లియర్? Okay, right. So now if you see here ikkada okay 1 2 3 just a minute. One, 2, 3, 4, 5. We didn't write here. Adi kada disturbance. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. So ఇక్కడ మనం చూసుకుంటే now a bond is formed here. ఈ ఆక్సిజన్ కి ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అయిపోయాయి, ఈ ఆక్సిజన్ కి ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అయిపోయాయి. now if you see how many electrons are here, 1 2 3 4 5 6 7 8. okay, now there is a bond here. okay, ఇలా ఫామ్ అయింది, and at the same time ఈ ఆక్సిజన్ కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు షేర్ ఇట్స్ 2 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇలా షేర్ చేసుకుంటుంది. ఓకే, నా ఆక్సిజన్ కేసులో మనం చూసుకుంటే కనుక 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అయిపోయాయి. ఓకే, వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేర్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్సిజన్. సో ఎన్ని బాండ్స్ ఫామ్ అయినాయి ఇక్కడ ఆక్సిజన్ లోపల, వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ డబుల్ బాండ్ అనేది ఆక్సిజన్ లోపల
ఫామ్ అయింది. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు ద నైట్రోజన్లో చూసుకుంటే కనుక 3 ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతాయి అన్నమాట. ఓకే, 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతాయి. సో నైట్రోజన్లో మనం చూసుకుంటే ఎస్ ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, నౌ దీస్ ఆల్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ ఎస్ కోవలెంట్ బాండ్. ఓకే, కోవలెంట్ బాండ్లో మనం చూసుకుంటే ఈ విధంగా ఎస్ బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో నౌ కార్బన్ ఈజ్ గోయింగ్ టు ఓకే మేక్ బాండ్స్. ఓకే, ఎలాంటి బాండ్ని ఫామ్ చేస్తుందంట, కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుందంట. అయితే కార్బన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి తెలుసా, కార్బన్ కెన్ ఏబుల్ టు ఫామ్ సింగిల్ బాండ్. ఓకే, 4 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే CH4. ఓకే, కార్బన్ ఏం చేస్తుంది, ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ బాండ్ విత్ ఓకే 4 హైడ్రోజన్స్ ఈ విధంగా. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్. సో కార్బన్ అవుటర్ మోస్ట్ షెల్లో మనం చూసుకుంటే 4 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి కదా. సో ఈచ్ సైడ్ ఈచ్ హైడ్రోజన్ నుండి ఇంకొక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంటుంది అన్నమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ షేరింగ్. ఓకే, సో ఇలా 4 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేస్తుందంట కార్బన్. అండ్ అట్ ద సేమ్ టైం కార్బన్ కెన్ ఆల్సో ఏబుల్ టు ఫామ్ డబుల్ బాండ్. ఓకే, డబుల్ బాండ్ని ఫామ్ చేస్తుందంట. కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ అదేవిధంగా కార్బన్కి మధ్యలో ఓకే వీ కెన్ ఆల్సో ఏబుల్ టు ఫైండ్ ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో కార్బన్ కెన్ ఏబుల్ టు ఫామ్ 4 సింగిల్ బాండ్స్ విత్ సేమ్ ఎలిమెంట్స్ లేదా డిఫరెంట్ ఎలిమెంట్స్తో కూడా కార్బన్ సింగిల్ బాండ్స్ అనేది 4 సింగిల్ బాండ్స్ అనేది ఫామ్ చేస్తుంది. కార్బన్ కెన్ ఏబుల్ టు ఫామ్ డబుల్ బాండ్, కార్బన్ కెన్ ఏబుల్ టు ఫామ్ ట్రిపుల్ బాండ్. ఓకే, ఇన్ని రకాల బాండింగ్స్ని ఫామ్ చేస్తున్నప్పుడు కార్బన్ అన్ని ప్లేసెస్లో కనబడుతుంది కదా, ఎస్ ఆర్ నాట్. సో దీనికి సింగిల్ బాండ్స్ ఫామ్ చేసే కెపాసిటీ కనబడుతుంది. విత్ సేమ్ ఎలిమెంట్ అయినా సరే 4 సింగిల్ బాండ్స్ ఫామ్ చేస్తుంది, లేదు డిఫరెంట్ ఎలిమెంట్స్తో అయినా సరే 4 సింగిల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా డబుల్ బాండ్ని కూడా ఫామ్ చేస్తుంది, ట్రిపుల్ బాండ్ని కూడా ఫామ్ చేస్తుంది. కాబట్టి నువ్వు తినే ఫుడ్ దగ్గర నుండి వేసుకునే బట్టల వరకు, ఓకే సో బైక్ నడిపించేటప్పుడు పెట్రోల్లో వరకు, ప్లాస్టిక్ ఆల్ ఎవ్రీవేర్ మనకు కార్బన్ అనేది కనబడుతూనే ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇదొక వర్సటైల్ నేచర్ అని చెప్పుకోవచ్చు. సో కార్బన్లో మనకు సింగిల్ బాండ్ కనబడుతుంది, డబుల్ బాండ్ కనబడుతుంది, ట్రిపుల్ బాండ్ కూడా కనబడుతుంది. ఇప్పుడు ఇదే కాకుండా ఇంకేమేమి ఉన్నాయి, మనకు ఎగ్జామ్లో ఏమేమి అడుగుతాడు, వీటన్నిటి గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు కోవలెంట్ బాండ్ ఎందుకు ఫామ్ చేస్తుంది, ఓకే సో కార్బన్ అయోనిక్ బాండ్ ఎందుకు ఫామ్ చేయలేకపోతుంది, వీటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం రండి. ఓకే, సో ఇఫ్ యూ సీ లెట్ us assume కార్బన్ ఈజ్ అండర్గోయింగ్ అయోనిక్ బాండ్. ఓకే, కార్బన్ జస్ట్ ఫర్ ఇమాజినేషన్ జస్ట్ అజ్యూమ్ చేసుకో, కార్బన్ అయోనిక్ బాండ్ ఫామ్ చేసుకుంటుంది అనుకుందాం. జస్ట్ అజ్యూమ్ దట్ కార్బన్ ఈజ్ ఫార్మింగ్ అయోనిక్ బాండ్. ఓకే, అయోనిక్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే కార్బన్ ఏం చేయాలి, ఇట్ షుడ్ లాస్ 4 ఎలక్ట్రాన్స్. ఓకే, అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ని వదిలిపెట్టేసి ఇట్ షుడ్ ఫార్మ్ C4+ క్యాటయాన్ లాగా ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ 4 ఎలక్ట్రాన్స్ని లూజ్ అవ్వాలి అంటే ఇట్ వుడ్ రిక్వైర్డ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకు కావాలి. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ని తీయాలంటేనే చాలా కష్టం, అలాంటిది 4 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. It would require a large amount of energy to remove 4 electrons, leaving behind a carbon cation with 6 protons in its nucleus. Okay, so e process, okay, making the formation of C4+ anedi, it is not possible. Okay, now right. On the other hand, let us assume that carbon is going to gain 4 electrons. Carbon ఏం చేస్తుందంట 4 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయింది అనుకుందాం. సో ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెయిన్ ఇట్ విల్ బి ఫార్మింగ్ వాట్ నాన్న C4-. ఓకే, ఇప్పుడు C4- ఫామ్ అవ్వాలి అంటే కార్బన్ లోపల మనకు 6 ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, ఈ 6 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ని హ్యాండిల్ చేయగలుగుతాయా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, 6 ప్రోటాన్స్ కెనాట్ ఏబుల్ టు హ్యాండిల్ ఆల్ 10 ఎలక్ట్రాన్స్. ఓకే, 10 ఎలక్ట్రాన్స్ని హ్యాండిల్ చేయలేకపోతుంది. కాబట్టి మనకు ఎస్ ఇలా క్యాటయాన్ కానీ యానయాన్ కానీ ఫామ్ అయ్యే అవకాశం అనేది లేదు. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ ఆఫ్ మేకింగ్ దిస్ క్యాటయాన్ ఆర్ యానయాన్. సో అయోనిక్ బాండ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఫర్ కార్బన్. ఓకే, దెన్ వాట్ ఈస్ పాసిబుల్ హియర్? ఏం జరుగుతుంది ఇక్కడ అంటే సింపుల్గా ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుందంట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే yes, if you see here
ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ జరుగుతూ ఉంటే వాటిని మనం ఏమంటున్నాం, కోవలెంట్ బాండ్ అంటున్నాం. ఇప్పుడు అయానిక్ బాండింగ్ అంటే ఏంటిదన్నా, అయానిక్ బాండ్ అంటే ఏంటిది, సింపుల్గా ఓకే ఒక ఎలక్ట్రాన్ని ఇక్కడ నుండి పంపించేస్తే ఇది ఓకే నెక్స్ట్ ఎలిమెంట్ యాక్సెప్ట్ చేసుకుంటే వాటి మధ్యలో ఏదైతే బాండ్ ఫామ్ అయిందో దాన్ని మనం అయానిక్ బాండ్ అని పిలుస్తున్నాం. వాట్ యూఆర్ కాలింగ్ ఇట్ ఎస్ అయానిక్ బాండ్ అని పిలుస్తున్నాం. ఓకేనా? అండ్ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు షేరింగ్ అనేది జరిగితే, ఇఫ్ ది షేరింగ్ ప్రాసెస్ హ్యాడ్ బీన్ టేకింగ్ ప్లేస్, ఓకే ఇలా షేరింగ్ ప్రాసెస్ జరిగితే సో దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం సార్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ కోవలెంట్ బాండ్ అంటున్నాం. ఏమంటున్నాం, కోవలెంట్ బాండ్ అంటున్నాం. హోప్ ఈ కాన్సెప్ట్ అయితే క్లియర్ అయిందనే ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నా. ఓకేనా? కోవలెంట్ బాండ్ అంటే ఏంటిది అండ్ అదేవిధంగా అయానిక్ బాండ్ అంటే ఏంటిదో అర్థమైపోయింది కదా. సో ఇవన్నీ కూడా సింపుల్ డెఫినేషన్స్ పార్ట్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఎగ్జామ్ కోసం కాకపోయినా కూడా కెమిస్ట్రీ బేసిక్స్ పర్ఫెక్ట్ అవ్వాలంటే ఇది తెలిసి ఉండాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే నౌ లెట్ us come to the carbon. ఓకే సో కార్బన్ కి అంత హైప్ ఇవ్వడానికి కారణం ఏంటిది, వాట్ ఈస్ ద ఓకే స్పెషాలిటీ ఆఫ్ కార్బన్ ఆర్ వాట్ ఈస్ ద వర్సటైల్ నేచర్ ఆఫ్ కార్బన్. ఓకే సో కార్బన్ కి ఒక స్పెషల్ ప్రాపర్టీ అనేది కనబడుతుంది. ఓకే సో ఆ ప్రాపర్టీని మనం క్యాటినేషన్ ప్రాపర్టీ అంటున్నాం. వాట్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్యాటినేషన్ ప్రాపర్టీ. సో కార్బన్ కి ఒక ఎబిలిటీ ఉందన్నమాట. సో కార్బన్ ఏం చేస్తుందంట, నెక్స్ట్ కార్బన్తో ఓకే కంబైన్ అవుతూ ఏం చేస్తుందంట, ఇట్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ అ లాంగ్ చైన్ ఆఫ్ మాలిక్యూల్. ఓకే అర్థమవుతుందా? సో ఒక లార్జ్ మాలిక్యూల్ని ఫార్మ్ చేసే కెపాసిటీ కార్బన్కి ఉందన్నమాట. నౌ దిస్ ఎబిలిటీ, దిస్ యూనిక్ ఎబిలిటీ ఆఫ్ కార్బన్ టు జాయిన్ అనదర్ కార్బన్, ఓకే అనదర్ ఆటమ్స్ ఆఫ్ కార్బన్ అండ్ గివింగ్ రైస్ టు ఓకే లార్జ్ మాలిక్యూల్. సో ఈ ప్రాపర్టీని మనం ఏమని పిలుస్తున్నాం సార్, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ క్యాటినేషన్ ప్రాపర్టీ. ఏమంటున్నాం దీన్ని, క్యాటినేషన్ ప్రాపర్టీ అంటున్నాం. రాసి పెట్టేసుకోండి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ టాపిక్. క్యాటినేషన్ ప్రాపర్టీని డిఫైన్ చేయమని అంటాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్ ఆన్ ద బాడీ రాస్తే సరిపోతుంది. ఓకే సో క్యాటినేషన్ ప్రాపర్టీ అంటే ఏంటి సార్, సింపుల్గా కార్బన్కి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. ఓకేనా? కార్బన్లో ఒక యూనిక్ క్యారెక్టర్, యూనిక్ ప్రాపర్టీ కనబడుతుంది. ఏంటా యూనిక్ ప్రాపర్టీ, carbon can able to make a bond. Okay it can able to make a bond with atoms of other atoms of carbon and it is going to form a large molecule. Okay now this property ni manam emantunnam catenation antunnam. Okay now ee property manam chusukunte ee catenation property it may form linear chain, ఇలా స్ట్రైట్ గా వెళ్తే లీనియర్ గా ఫామ్ అవ్వచ్చు, లేదా మనం ఇక్కడ చూసుకుంటే బ్రాంచ్డ్ గా కూడా ఇట్ మే ఫార్మ్ హియర్. ఓకే ఆర్ ఇట్ మే ఆల్సో ఏబుల్ టు ఫార్మ్ లైక్ రింగ్ చైన్ కూడా ఫామ్ అవుతుంది. ఓకేనా? ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్ ఏంటిది ఇక్కడ, యూ నీడ్ టు రిమెంబర్ దట్ carbon is having the ability to make bond with other atoms of carbon forming a large chain. Now this property we call it as catenation property. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? రైట్. నెక్స్ట్ ఇంకొక వర్సటైల్ నేచర్ ఏంటిది అంటే కార్బన్ ఈజ్ హ్యావింగ్ టెట్రావాలెన్సీ. ఓకే సో కార్బన్ లోపల మనం చూసుకుంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ కనబడుతున్నాయి సార్, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ 4 electrons can be seen here. Since carbon is having the valency of 4, now it is capable of forming, bonding with 4 other atoms of carbon or atoms of some other monovalent element. ఏం చెప్తున్నాడు ఇక్కడ, సో కార్బన్ కి as it is having 4 valence electrons. ఓకే సో కార్బన్ కి 4 valence electrons ఉన్నాయి కాబట్టి కార్బన్ ఏం చేస్తుందంట, ఇట్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ 4 bonds with carbon 4 bonds ఫామ్ అవ్వచ్చు. లైక్ ఇక్కడ ఒక కార్బన్ని ఇక్కడ ఒక కార్బన్తో బాండింగ్ అనేది ఫామ్ అవ్వచ్చు, లేదా 4 మోనోవాలెంట్ అంటే ఏంటిదన్న, వాలెన్స్ ఎలక్ట్రాన్ ఒకటే ఉన్న వాటితోటి కూడా it may also form. For example ఇక్కడ మనం చూసుకుంటే we have discussed the initially కదా CH4 గురించి మాట్లాడుకున్నాం కదా. సో it may form in this way, సేమ్ ఎలిమెంట్ తోటి కంబైండ్ అవ్వచ్చు, లేదా it may also able to form in this way. 4 sides లో డిఫరెంట్ ఎలిమెంట్స్ తో కూడా it can able to కంబైన్ హియర్. ఓకే సో ఇలా కంబైన్ అవుతుంది. కాంబినేషన్ అనేది ఎవరితో పడితే వారితో, సింగిల్ బాండ్ కావచ్చు, డబుల్ బాండ్ కావచ్చు, ట్రిపుల్ బాండ్ కావచ్చు, ఎలా అయినా సరే
బాండ్ ఫామ్ చేస్తుంది. కార్బన్కి ఎట్ ద ఎండ్ దానికి కావాల్సింది ఏంటిది, అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ కావాలి. దానికోసం అది సేమ్ కార్బన్ తోటి కంబైన్ అవ్వడానికి రెడీగా అవుతుంది, డిఫరెంట్ ఎలిమెంట్స్ తోటి కంబైన్ అవ్వడానికి రెడీ అవుతుంది. సింగిల్ బాండ్ ఫామ్ చేసినా కూడా నో ప్రాబ్లం అంటుంది, డబుల్ బాండ్ ఫామ్ చేసినా నో ప్రాబ్లం అంటుంది, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసినా కూడా no problem అంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ వర్సటైల్ నేచర్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు ఈ 2 నేచర్సే కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ మనకు. ఓకే, క్వశ్చన్ కంపల్సరీ అడిగే అవకాశం ఏదుందంటే ఎస్ అలోట్రాప్స్ ఆఫ్ కార్బన్. ఓకే, అలోట్రాప్స్ ఆఫ్ కార్బన్ గురించి మనకు క్వశ్చన్ అడుగుతాడు. ఎలా అంటే డిఫైన్ అలోట్రోపీ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ అలోట్రాప్స్ ఆఫ్ కార్బన్ యూ హ్యావ్ లెర్న్. ఓకే, ఇంత ఈజీగా నీకు క్వశ్చన్ అడగడు, కాకపోతే క్వశ్చన్ ఫార్మేట్లో ఓకే యూ విల్ బి గెటింగ్ 2 క్వశ్చన్స్. ఓకే, అలోట్రోపీ గురించి మెన్షన్ చేయమంటాడు, అలానే అలోట్రాప్స్ ఆఫ్ కార్బన్ గురించి చెప్పమని చెప్తాడు. అలోట్రోపీ అంటే ఏంటి సార్? వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ అలోట్రోపీ హియర్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓకే సేమ్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఫామ్స్లో నీకు కనబడితే, అదే ఎలిమెంట్ డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్లో కనబడితే ఈ ప్రాపర్టీని మనం అలోట్రోపీ అంటున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అలోట్రోపీ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏదైతే డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్ కనబడుతున్నాయో వాటిని అలోట్రాప్స్ అంటున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అలోట్రాప్స్ అంటున్నాం. ఇప్పుడు నీకు నాకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడు. ఇప్పుడు మ్యాంగో ఉంటుంది, మ్యాంగోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ కనబడుతున్నాయి. అన్నిటినీ మనం మ్యాంగోనే అంటున్నాం. కొన్నిటికి పచ్చడి చేసుకొని తింటున్నాము, కొన్నిటిని మనం కట్ చేసుకొని తింటున్నాం, కొన్నిటిని మనం జ్యూస్ చేసుకొని తింటున్నాం. ఎస్ ఆర్ నో? ఓకే, సో జస్ట్ అస్యూమ్ మ్యాంగో ఈజ్ అన్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ని మనం చూసుకుంటే డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్లో కనబడుతుంది. ఓకే, ఈ డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్లో కనబడుతున్న ఈ ప్రాపర్టీని మనం ఏమంటున్నాం? అలోట్రోపీ అంటున్నాం. వీటన్నిటిని ఏమంటున్నాం? అలోట్రాప్స్ ఆఫ్ మ్యాంగో అంటున్నాం. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? వి కాల్ ఇట్ as అలోట్రాప్స్ ఆఫ్ మ్యాంగో. ఓకే, అర్థమైందా? రైట్. ఎగ్జాంపుల్ కొంచెం హాట్గా ఉన్నా కూడా కాన్సెప్ట్ మనకి ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నా, వినండి. ఇప్పుడు కార్బన్ కూడా అంతే. కార్బన్ ఎలిమెంట్ డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్లో కనబడుతుంది. ఓకే, డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్లో కనబడుతుంది కదా. నా ఈ ప్రాపర్టీని అలోట్రోపీ అంటున్నాం, ఆ ఫిజికల్ ఫామ్స్ని అలోట్రాప్స్ అంటున్నాం. అలోట్రాప్స్ ఆఫ్ వాట్? కార్బన్ అంటున్నాం. ఓకే, లెట్స్ సీ హియర్. సో ద వేరియస్ ఫిజికల్ ఫామ్స్ ఇన్ విచ్ అన్ ఎలిమెంట్ ఈస్ ఎగ్జిస్టింగ్. వేరియస్ ఫిజికల్ ఫామ్స్లో ఒక ఎలిమెంట్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం? అలోట్రాప్స్ ఆఫ్ దాట్ పర్టికులర్ ఎలిమెంట్ అని పిలుస్తున్నాం. ఓకే, అలోట్రాప్స్ ఆఫ్ దాట్ ఎలిమెంట్ అంటున్నాం. ఇప్పుడు కార్బన్ కూడా మనం చూసుకుంటే కార్బన్ ఎలిమెంట్ కూడా 3 సాలిడ్ ఫామ్స్లో ఓకే మనకు కనబడుతుందంట భూమి మీద. ఓకే, సో ఆ 3 సాలిడ్ ఫామ్స్ని మనం ఏమంటున్నాం? అలోట్రాప్స్ అంటున్నాం. ఓకే, సో వాట్ ఆర్ ద 3 అలోట్రాప్స్ ఆఫ్ కార్బన్ ఏంటి సార్? ఫస్ట్ వన్ మనం చూసుకుంటే డైమండ్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ డైమండ్. నెక్స్ట్ చూసుకుంటే గ్రఫైట్, అండ్ ద నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక బక్మిన్స్టర్ ఫల్లరెన్. వాట్ ఈస్ ఇట్? బక్మిన్స్టర్ ఫల్లరెన్. ఓకే, ఈ 3 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్, కెన్ యూ డూ ఫర్ టీజీ ఆల్సో? తెలంగాణ వాళ్ళ కోసం కూడా చేస్తున్నాము. జస్ట్ ఫాలో దిస్ ఎక్సలరేట్ సిరీస్ నాన్న. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో తెలంగాణ వాళ్ళకు కూడా సేమ్ ఉంటుంది. ఓకే, ఇంకా కొంచెం ఎక్స్ట్రానే డిస్కస్ చేసుకుంటున్నాము, బట్ తక్కువ అయితే ఏం మాట్లాడట్లేదు. సో ఎస్, ఇది నీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ సిబిఎస్ఈ వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, రైట్. సో అర్థమైన కాన్సెప్ట్ మీ అందరికీ కూడా టిల్ నౌ. ఓకే, నౌ ఈచ్ అలోట్రాప్ ఆఫ్ కార్బన్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం రండి. ఓకే, ఫస్ట్ అలోట్రాప్ ఆఫ్ కార్బన్ ఏంటిది? ఇక్కడ డైమండ్. ఓకే, సో డైమండ్ ఈజ్ ఆల్సో వాట్? డైమండ్ ఈజ్ ఆల్సో yes, it is also carbon only. Okay, it is a allotrope of carbon. Okay, so ఇప్పుడు డైమండ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఓకే, దీని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఓకే, రైట్. సో డైమండ్ చూసుకుంటే కనుక భూమి మీద ఓకే ఈ ఎర్త్ మీద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇప్పటిదాకా ఏదైనా ఉంది అని తెలిసిందంటే దట్ ఈస్ డైమండ్. ఓకేనా? డైమండ్ని డైమండ్ తోటే కట్ చేస్తారు, డైమండ్ కట్ అంటారు. ఓకే, అర్థమవుతుందా? సో డైమండ్ ఫస్ట్ క్యారెక్టర్ ఏంటిదన్నా? ఇట్ ఈస్ ద హార్డెస్ట్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ నోన్. ఓకే, అండ్ ఇప్పుడు డైమండ్ చూసుకుంటే డైమండ్ ఈజ్ కలర్లెస్ అండ్ ట్రాన్స్పరెంట్. డైమండ్ ఎలా ఉంటుందంట? కలర్లెస్గా ఉంటుందంట, ట్రాన్స్పరెంట్గా ఉంటుందంట. అండ్ డైమండ్లో మనం చూసుకుంటే వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ క్లాస్ 9 టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగడం వల్ల
ఎక్స్ట్రాఆర్డినరీ బ్రిలియన్స్ ప్రాపర్టీ అనేది డైమండ్లో కనబడుతుంది. డైమండ్ నార్మల్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా మనకు చమక్ చమక్ మెరుస్తుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ మనం చూసుకుంటే డైమండ్కి హై మెల్టింగ్ పాయింట్ అనేది మనకు కనబడుతుంది. యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హై మెల్టింగ్ పాయింట్. ఓకే, ఏ డైమండ్. ఓకే, సో డైమండ్ లోపల ఇంకొకటి మనం చూసుకుంటే కనుక డైమండ్, ఇఫ్ యూ సీ హియర్, డైమండ్ ఏం చేస్తుంది, ఈచ్ కార్బన్ ఇన్సైడ్ ద డైమండ్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ బాండ్ with 4 adjacent carbons. ఇప్పుడు ఇది కార్బన్ అనుకుందాం. ఈ కార్బన్, ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు బాండ్, మేక్ ఏ బాండ్ విత్ 4 adjacent carbons here. ఓకే, సో ఇలా మనకు స్ట్రాంగ్ బాండ్ అనేది ఇక్కడ ఓకే ఏర్పడుతుందంట. ఆటమ్స్ ఇన్సైడ్ ద ఓకే డైమండ్ మనం చూసుకుంటే కనుక they are going to make strong bond here, and ఇందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏవి కూడా కనబడట్లేదు. 4కి 4 ఓకే ఆటమ్స్ అనేవి బాండ్ అయిపోయాయి కాబట్టి as there is no free electrons here, free electrons లేవు కాబట్టి డైమండ్ లోపల there is no chance of conducting electricity. Diamonds cannot conduct electricity. Okay, అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా? yes. సో now if you see here, మనం ఇప్పుడు characteristics of diamond గురించి డిస్కస్ చేసుకున్నాం. now let us talk about the chemical properties of diamond. Okay, since diamond is okay a type of allotrope of carbon kabatti, yes, chemical nature చూడండి, if we burn diamond ని మనం కాల్ చేస్తే, in the presence of oxygen మనం కాల్ చేస్తే మనకి ఏమొస్తుందంట, we are getting carbon dioxide gas. ఏమొస్తుందంట, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుందంట. అండ్ ఎస్, నథింగ్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్. ఓకే, ఏం కూడా మిగలట్లేదు. ఓకే, అండ్ దిస్ ఓకే షోస్ దట్ వాట్ డైమండ్ ఈజ్ ప్యూర్లీ మేడ్ అప్ ఆఫ్ కార్బన్ ఓన్లీ. ఓకే, ఏం కూడా మిగలట్లేదు. డైమండ్ని కాల్చిన అనుకో కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది సార్, హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఏం కూడా బ్యాక్ సైడ్ ఏం లెఫ్ట్ అవ్వట్లేదు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది ఇక్కడ, ఇట్ షోస్ దట్ డైమండ్ ఈజ్ ఓన్లీ మేడ్ అప్ ఆఫ్ కార్బన్. ఓకే, సో డైమండ్ ఓన్లీ కార్బన్ తోటి తయారైంది కాబట్టి ఎస్, దీన్ని మనం వీఆర్ రిప్రజెంటింగ్ విత్ ద సింబల్ సి హియర్. ఓకే, అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? రైట్. నౌ సెకండ్ టైప్ ఆఫ్ అలోట్రోప్ మనం చూసుకుంటే ఎస్, దట్ ఈస్ గ్రఫైట్. వాట్ ఈస్ దట్ నానా? గ్రఫైట్. ఓకే, సో ఇప్పుడు గ్రఫైట్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే కనుక, సో గ్రఫైట్ ఏం చేస్తుందంట, గ్రఫైట్ లోపల ఈచ్ కార్బన్ ఆటమ్ ఈస్ గోయింగ్ టు బాండ్ విత్ ఓకే అడ్జసెంట్ 3 ఎలక్ట్రాన్స్. ఓకే, అడ్జసెంట్ 3 ఎలక్ట్రాన్స్ తోటి బాండ్ అనేది ఫామ్ చేస్తుందంట. అండ్ ఇందులో మనం చూసుకుంటే we can able to find 1 free electron can be seen here. Okay, so graphite లో మనం చూసుకుంటే we can able to find hexagonal structures అనేవి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి చూడండి. ఓకే, you can able to find hexagonal rings అనేవి ఫామ్ అవుతున్నాయి. వీటి మధ్యలో వీక్ వాండర్ వాల్ ఫోర్స్ అనేది కనబడుతుంది, లేయర్స్ లాగా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటిదంటే ఎస్, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ 1 ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది ఇందులో కనబడుతుంది. యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఫ్రీ ఎలక్ట్రాన్ కెన్ బి సీన్ హియర్. ఓకే, ఫ్రీ ఎలక్ట్రాన్ కనబడుతుంది అంటే దాని అర్థం ఏంటి సార్? ఎస్, నౌ గ్రఫైట్ ఈస్ కండక్టింగ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఇందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆరామ్సే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. ఓకేనా? రైట్. సో గ్రఫైట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చూసుకుందాం రండి. ఓకే, ఫస్ట్ మనం చూసుకుంటే గ్రఫైట్ వచ్చేసి గ్రేయిష్ బ్లాక్ కలర్లో కనబడుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు గ్రఫైట్ని చూసుకుంటే ఎలా ఉంటుందంట, కార్బన్ లాగా హార్డ్గా ఉండదు. గ్రఫైట్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది. ఓకే, అండ్ ఇందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఎస్, దే ఆర్ కండక్టింగ్ ద ఎలక్ట్రిసిటీ. ఈవెన్ గ్రఫైట్స్ లో కూడా వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ హై మెల్టింగ్ పాయింట్ అనేది కనబడుతుంది. ఓకేనా? సో ఈ స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, యూ నీడ్ టు రిమెంబర్, గ్రఫైట్లో మనం చూసుకుంటే కార్బన్ ఈజ్ బాండెడ్ విత్ త్రీ neighboring carbon atoms only. Okay, so 3 neighboring carbon atoms ki bond anedi form avutundi. So that one you need to remember here. So ardhamaitunda, idi carbon undi anukundam, so it is making a bond with 3 neighboring one. ఒకటి ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంటుందన్నమాట. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఇవన్నీ కూడా దే ఆర్ ఫార్మింగ్ హెక్సాగోనల్ రింగ్స్ అండ్ లేయర్స్ ఆఫ్ రింగ్స్ అనేవి ఇలా ఫామ్ అవుతున్నాయి అన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ గ్రఫైట్ మనం చూసుకుంటే
పెన్సిల్లో లిడ్ ఏదైతే ఉంటుందో ఓకే, సో దట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ గ్రాఫైట్ ఓన్లీ. ఓకే, వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి వెన్ యు ఆర్ రైటింగ్ ఆన్ ద పేపర్ ఏమైపోతుంది ఇక్కడ, సో బాండ్ అనేది బ్రేక్ అయిపోయి పేపర్ మీదకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్, రైట్? ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రాఫైట్స్ గుర్తుపెట్టుకోవాలి. నౌ లెట్ us టాక్ అబౌట్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద గ్రాఫైట్స్. ఓకే, సో కెమికల్ ప్రాపర్టీస్ మనం చూసుకుంటే కనుక ఎప్పుడైతే గ్రాఫైట్ ని కాల్చుతామో, గ్రాఫైట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కార్బన్ ఓన్లీ కదా. సో గ్రాఫైట్ ని కాల్చినప్పుడు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అగైన్ యు ఆర్ గెటింగ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఓన్లీ. ఓకేనా, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది, నథింగ్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్. ఓకే, ఏం కూడా మిగలట్లేదు. ఓకే, అర్థమవుతుందా? సో ఏం కూడా మిగలట్లేదు అంటే దీని అర్థం ఏంటిది, గ్రాఫైట్ ఈజ్ అగైన్ ప్యూర్లీ మేడప్ ఆఫ్ కార్బన్ ఓన్లీ. సో గ్రాఫైట్ కార్బన్ ఆటమ్ తోనే రెడీ అయింది కాబట్టి దాని సింబల్ కూడా మనం ఎస్ వీఆర్ డినోటింగ్ విత్ సి ఓన్లీ. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. Now, if you see, let us talk about the third most important allotrope of carbon. ఏంటది? Buckminster fullerenes. ఓకే, ఏమంటున్నాం దాన్ని? బక్మిన్స్టర్ ఫల్లరెన్స్ అంటున్నాం. సో ఫల్లరెన్ ఏంటిదన్నా, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ allotrope ఆఫ్ కార్బన్. ఇందులో మనం చూసుకుంటే మనకు 60 కార్బన్ ఆటమ్స్ కనబడుతున్నాయి. ఓకే, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ 60 కార్బన్ ఆటమ్స్ కెన్ బి సీన్ హియర్. ఓకే, ఈ 60 కార్బన్ ఆటమ్స్ మొత్తం కూడా ఒక స్పెరికల్ షేప్ ని తీసుకొని వస్తున్నాయి. దే ఆర్ బ్రింగింగ్ అ స్పెరికల్ షేప్ లైక్ ఫుట్బాల్ షేప్ ని తీసుకొని వస్తున్నాయి. ఓకేనా, అయితే ఇప్పుడు ఈ ఫుట్బాల్ షేప్ లో మనం చూసుకుంటే కనుక వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ 20 హెక్సాగాన్స్ కనబడుతున్నాయి. హెక్సాగాన్ అంటే ఏంటిదన్నా, 6 ఆటమ్స్ అరేంజ్ అవుతున్నాయి కదా. సో దిస్ ఇస్ 1 2 3 4 5 6. ఓకే, ఇలా హెక్సాగాన్స్ 20 ఉంటున్నాయంట. 20 హెక్సాగాన్స్ కెన్ బి సీన్ హియర్ అండ్ అదే విధంగా 12 పెంటాగన్స్ కెన్ బి సీన్ హియర్. ఓకేనా, సో అదే బాల్లో బక్మిన్స్టర్ ఫల్లరెన్లో 60 కార్బన్ ఆటమ్స్ అరేంజ్ అయ్యాయంటే స్పెరికల్ షేప్లో. ఈ 60 కార్బన్ ఆటమ్స్లో కూడా మనం చూసుకుంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ 20 హెక్సాగాన్ స్ట్రక్చర్స్ కనబడుతున్నాయంట అండ్ అదేవిధంగా 12 పెంటాగాన్ స్ట్రక్చర్స్. ఇప్పుడు చూడండి 1 2 3 4 5. సో ఇలా 12 పెంటాగాన్స్ ఇంకా 20 హెక్సాగాన్స్తో ఒక స్పెరికల్ షేప్ అనేది ఫామ్ అయిందంట. దీన్ని మనం ఏమంటున్నాం, ఫల్లరెన్స్ అంటున్నాం. వాట్ యూఆర్ కాలింగ్ ఇట్ as ఫల్లరెన్స్. సో ఎప్పుడైతే ఈ ఫల్లరెన్స్ ని కాల్చుతున్నామో, వెన్ ఎవర్ యు ఆర్ బర్నింగ్ ఇట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నప్పుడు కాల్చినప్పుడు అగైన్ యు ఆర్ గెటింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఓన్లీ హియర్. మళ్ళీ మనకి ఏమొస్తుంది ఇక్కడ, కార్బన్ డైఆక్సైడ్ నే వస్తుంది. అంటే దాని అర్థం ఏంటిది ఇక్కడ, అగైన్ ఎస్ ది ఫల్లరెన్స్ ఈస్ ఓన్లీ మేడప్ ఆఫ్ కార్బన్ ఓన్లీ, కార్బన్ తోటే తయారైందని అర్థమైంది. ఓకేనా, రైట్. నౌ లెట్ us talk about next important topic, that is saturated and unsaturated carbons. ఓకే, సాచురేటెడ్ ఇంకా అన్సాచురేటెడ్ కార్బన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, నౌ ఇఫ్ యూ సీ సాచురేటెడ్ లో మనం చూసుకుంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ కార్బన్ కి మధ్యలో సింగిల్ బాండ్ అనేది కనబడుతుంది. ఓకే, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ సింగిల్ బాండ్ క్యాన్ బి సీన్ హియర్. ఓకేనా, సింగిల్ బాండ్ కనబడుతుంది అంటే దట్ ఈస్ సాచురేటెడ్ కార్బన్ అని అర్థం. దట్ ఈస్ సాచురేటెడ్ కార్బన్ అని అర్థం. ఓకేనా, సో ఇప్పుడు ఒకవేళ కార్బన్ కి మధ్యలో ఒకవేళ డబుల్ బాండ్ ఫామ్ అయ్యి లేదా కార్బన్ కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంటే ఓకే, ఈ రెండింటిని కూడా మనం ఏమని పిలుస్తున్నాము, వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్సాచురేటెడ్. ఓకే, అన్సాచురేటెడ్ కార్బన్స్ అని పిలుస్తున్నాం. వాట్ యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్సాచురేటెడ్ కార్బన్స్ అని పిలుస్తున్నాం. ఓకేనా, అర్థమైందో కాన్సెప్ట్? ఎస్, ఇస్ ఇట్ క్లియర్? రైట్. నౌ లెట్ us talk about okay saturated and unsaturated carbon compounds. Okay, so before we move here, okay, we need to talk about one more interesting topic. Entadi? Yes, so that is hydrocarbons. Okay, can anybody say what do you mean by the word hydrocarbons? Okay, hydrocarbons ante entidi? Hydrocarbons ante enti sir? It is the combination of hydrogen and carbon. Ante kada, hydrogen ఇంకా కార్బన్ తోటి ఫామ్ అయిన ఒక కాంపౌండ్ ని హైడ్రోకార్బన్స్ అంటున్నాం. అయితే ఈ హైడ్రోకార్బన్స్ 2 రకాలు ఉంటాయన్నమాట. ఓకేనా, హైడ్రోకార్బన్స్ ఎన్ని రకాలు ఉంటాయంట, 2 టైప్స్ ఉంటాయంట. ఓకేనా, సో లెట్ us రైట్ హియర్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ ద కాంబినేషన్, రఫ్ గా నువ్వు గుర్తుపెట్టేసుకోవాలి అంతే. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ కార్బన్. ఓకేనా,
అర్థమవుతుందా? సో కాంపౌండ్ ఎప్పుడు కాంపౌండ్ లోపల మనకు హైడ్రోజన్ ఇంకా కార్బన్ కనిపిస్తుంటే వాటిని మనం హైడ్రోకార్బన్స్ అంటున్నాం. ఇప్పుడు ఈ హైడ్రోకార్బన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ సార్. ఓకే, ఈ హైడ్రోకార్బన్సే మనకు 2 టైప్స్ కనబడుతున్నాయి. ఏంటది? సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కనబడుతుంది. ఎస్, వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కనబడుతున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్ అంటున్నాం. కార్బన్కి మధ్యలో ఓకే డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ ఉంటే ఓకే అప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం? అన్సాచురేటెడ్ అంటున్నాం. ఓకేనా? అండ్ ఆల్సో వీటికి నేమ్స్ ఉంటాయి. ఓకే, వీటికి నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం రండి. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ ఎస్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ మొత్తం 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. 3 టైప్స్లో ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా బేస్డ్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్. ఓకేనా? సో ఒకటి చూసుకుంటే కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ కనబడుతుంది. కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ కనబడుతుంది. కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ కనబడుతుంది. ఒకవేళ సింగిల్ బాండ్ కనబడితే వాటిని మనం ఆల్కేన్స్ అంటాం. వాట్ వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఆల్కేన్స్. ఓకేనా? ఇఫ్ డబుల్ బాండ్ కనబడిందే అనుకోండి, డబుల్ బాండ్ కనబడితే దాన్ని మనం ఏమంటున్నాం? ఆల్కీన్ అంటున్నాం. ఓకేనా? ఏమంటున్నాం? ఆల్కీన్ అంటున్నాం. ట్రిపుల్ బాండ్ కనబడితే ఆల్కైన్ అంటున్నాం. వాట్ వి ఆర్ కాలింగ్ ఇట్ యాస్ ఆల్కైన్. ఆల్కేన్, కీన్, కైన్. ఓకే, కీన్ అంటే సింగిల్ బాండ్, కీన్ అంటే డబుల్ బాండ్, కైన్ అంటే ట్రిపుల్ బాండ్. ఓకేనా? అర్థమైందా కాన్సెప్ట్? ఇప్పుడు we need to find out the formula okay of a structure related to the alkane, keen, kyne. ఓకే, సో మనం కార్బన్ ఏమని చెప్పాము? కార్బన్కి టెట్రా వాలెన్సీ ఉంది అని చెప్పాము కదా. ఎస్, కార్బన్కి టెట్రా వాలెన్సీ ఉందని చెప్పాను కదా. రైట్. సో ఇప్పుడు ఒక కార్బన్ ఉంటే ఓకే హౌ మెనీ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈ కార్బన్ తోటి కంబైన్ అవుతాయి అనేది తెలుసుకోవడం కోసం మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్. ఓకే, వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్? CnH2n+2. ఓకేనా? CnH2n+2. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. సో ఇక్కడ నాకు కార్బన్ చూసుకుంటే ఓన్లీ 1 కార్బన్ ఉంది. ఓకే, 1 కార్బన్ ఉంది. సో వాట్ ఈస్ ద n వాల్యూ హియర్? 1. సో ఇప్పుడు హెచ్ వాల్యూ ఏం తీసుకోవాలి? 2 N's తీసుకోవాలి. అంటే 2 ఇంటూ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? 1 కాబట్టి సో 2 1s are 2 ప్లస్ 2 తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఐఎమ్ గెటింగ్ హియర్? CH4. ఓకే, ఏమొస్తుంది మనకి ఇక్కడ? CH4 వస్తుంది. అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో లెట్ మీ జరపడానికి చూసిన లైట్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు 2 కార్బన్స్ ఉన్నాయనుకుందాం. లెట్ us assume that we are having 2 కార్బన్స్ here. ఓకే, సో 2 కార్బన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? రైట్, అగైన్ we are going to take the formula H2 into 2 plus 2. So what is the answer you are getting here? C2, 2 2s are 4, 4 plus 2, yes, that is 6. Okay, if 3 carbons ఉన్నాయనుకోండి, so then what is the formula? 2 into 3 plus 2. Okay, so C3H 2 3 is 6 plus 2 8. Okay now, right. So ఇది మనకు we can able to find in alkane. Alkane లో మనకి ఇది కనబడుతుంది. ఇప్పుడు alkene లో చూడండి. సో ఇన్ ఆల్కీన్ ఓకే, సో ఆల్కీన్లో మనకు డబుల్ బాండ్ అండ్ ఆల్కైన్లో ట్రిపుల్ బాండ్ కనబడుతుంది. సింగిల్ బాండ్ ఎక్కడ కూడా కనబడట్లేదు కాబట్టి వీ కెనాట్ ఏబుల్ టు ఫైండ్ వన్ కార్బన్. సింగిల్ కార్బన్ అనేది మనకు ఆల్కైన్లో కనబడదు. ఓకే, సో డైరెక్ట్లీ వీ గోన్ స్టార్ట్ విత్ 2 కార్బన్స్. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా హియర్? CnH2n. సో ఇక్కడ C2 తీసుకుంటున్నాం. ఓకేనా, ఎందుకంటే ఆల్కీన్ అండ్ ఆల్కైన్లో మనం చూసుకుంటే ఎస్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ అనేది కనబడుతుంది కాబట్టి సో వీ నీడ్ వాట్ అన్న 2 కార్బన్స్ కావాలి. సో ఒక కార్బన్ అనేది ఇక్కడ కనబడదు కాబట్టి సో ఫస్ట్ వన్ ఈస్ absent in both alkane and alkene. Single carbon అనేది absent. So I am taking 2 carbons here. So when I take 2 carbons here, how many hydrogens can be seen here? ఎన్ని hydrogens కనబడుతున్నాయంట? సో C and H2n కాబట్టి ఫార్ములా 2 into S2 రాస్తున్నాం. సో C2
H4 అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇఫ్ ఐ టేక్ C3 హియర్, ఓకే 2 into 3, ఓకే ఇక్కడ ఏం కనబడుతుంది C3H6 అనేది కనబడుతుంది. ఇఫ్ ఐ టేక్ 4 కార్బన్స్ హియర్, ఓకే 2 4s 8 కాబట్టి C4H8 కనబడుతుంది. ఓకేనా, రైట్. నౌ దిస్ ఈస్ ఫర్ ఆల్కీన్ అండ్ నౌ లెట్ us టాక్ అబౌట్ ఆల్కైన్. ఆల్కైన్ గురించి మాట్లాడుకుందాం రండి. సో ఇన్ కేస్ ఆఫ్ ఆల్కైన్ మనం చూసుకుంటే, ఓకే వీఆర్ టేకింగ్ వాట్ 3 కార్బన్స్ హియర్. సో వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా హియర్, CnH2n -2 హియర్. ఓకే -2. సో ఇప్పుడు 3 కార్బన్స్ తీసుకున్నాను కదా, నౌ C3 తీసుకున్నాం కాబట్టి H2 into n, n ప్లేస్లో మనం 3 రాసుకుంటున్నాం, -2 చేయాలి. ఓకే సో C3H 2 3s are 6, 6 -2 చేయాలి. ఓకేనా, 6 -2. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 6 -2 చేస్తే 4. ఓకే రైట్. నెక్స్ట్ C4 తీసుకుంటున్నాను, C4H2 into 4 చేస్తాం, -2 చేస్తున్నాం. ఓకే సో వాట్ ఈస్ ద ఆన్సర్ యూ ఆర్ గెటింగ్ హియర్, C4H 2 4s are 8, 8 -2 చేస్తే వాట్ ఈస్ ద ఆన్సర్ యూ ఆర్ గెటింగ్ హియర్ 6. ఓకే అర్థమైందా కాన్సెప్ట్. సో ఈ విధంగా యూ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ఒక కాంపౌండ్ ఆల్కేన్ ఆర్ ఆల్కైన్లో ఎనీ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటున్నాయి, ఎనీ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటున్నాయి అనేది వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ఇన్ దిస్ వే. ఓకే రైట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్కేన్లో, ఓకే ఆల్కేన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కి ఇది ఎగ్జాంపుల్. ఆల్కైన్ రెండు కూడా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కి ఎగ్జాంపుల్. రైట్, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఓకే జస్ట్ లుక్ హియర్, కొంచెం ఫోకస్ చేసుకొని చూడండి ఇక్కడ. రైట్, CH4 కి C2H6 కి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది నాన్న, ఒక కార్బన్ ఇంకా 2 హైడ్రోజన్స్ అంత డిఫరెన్స్ ఉంది కదా. ఎస్ ఆర్ నాట్? CH4 కి C2H6 కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత? ఎస్, దట్ ఈస్ CH2 డిఫరెన్స్ అనేది కనబడుతుంది. ఎస్ ఆర్ నాట్? నౌ C2H6 కి C3H8 కి మధ్యలో ఎంత డిఫరెన్స్ కనబడుతుంది? అగైన్ ఒక కార్బన్ ఇంకా 2 హైడ్రోజన్స్ డిఫరెన్స్ కనబడుతుంది. ఓకే, దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ ఆల్కేన్. ఆల్కీన్స్ లో మనం చూసుకుంటే, ఆల్కీన్ లో చూడండి C2H4 కి C3H6 కి మధ్యలో ఎంత డిఫరెన్స్ కనబడుతుంది? దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ 1 కార్బన్ అండ్ 2 hydrogens. What is the difference between C3H6 and C4H8? Again ఒక కార్బన్ ఇంకా 2 హైడ్రోజన్స్ డిఫరెన్స్ కనబడుతుంది. ఓకేనా రైట్. ఆల్కైన్స్ లో కూడా మనం చూసుకుంటే ఎస్ C3H4 కి C4H6 కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత సార్? దట్ ఈస్ 1 కార్బన్ అండ్ 2 హైడ్రోజన్స్. ఓకేనా, అర్థమవుతుందా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇక్కడ ఏం కనబడుతుంది? ఎస్, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఓన్లీ CH2 ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1 ఆల్కిన్ టు ద అనదర్. అలానే ఆల్కిన్స్ మధ్యలో కూడా CH2 ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, అండ్ ఆల్కైన్ లో కూడా అగైన్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ద సేమ్ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇలాంటి వాటిని మనం ఏమని పిలుస్తున్నాము? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ హోమోలాగస్ సిరీస్ అంటున్నాం. 2 మార్క్స్ కి అడుగుతాడు. ఓకేనా, इंपॉर्टेंट फॉर 2 मार्क्स, 2 मार्क्स को पूछ सकते हैं. ఓకే, అర్థమవుతుందా? రైట్. హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి చెప్పురా, హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి అని అడుగుతా. అప్పుడు ఏం చెప్తావు? ఆ హోమోలాగస్ సిరీస్ ఓకే ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ విచ్ ఆర్ హ్యావింగ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే, దే ఆర్ హ్యావింగ్ సిమిలర్ స్ట్రక్చర్ అండ్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. కాకపోతే వాటి మధ్యలో డిఫరెన్స్ మనం చూసుకుంటే ఇన్ విచ్ సక్సెసివ్ కాంపౌండ్స్ ఆర్ హ్యావింగ్ ద డిఫర్ ఆఫ్ CH2 గ్రూప్. ఓకే, అర్థమవుతుందా ఏమన్నా? లేదు సార్, ఏం అర్థం కాలేదు. రండి వన్స్ అగైన్ కమ్ బ్యాక్. మనం ఇక్కడ ఈ టేబుల్లో ఏం చూసాం? ఇక్కడ వీ హ్యావ్ సీన్ ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్స్ చూసాం. ఓకే, వీటన్నిటిలో మనం చూసుకుంటే వీ వర్ ఏబుల్ టు ఫైండ్ డిఫరెంట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి కనబడ్డాయి. వీ హ్యావ్ సీన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కనబడ్డాయి కదా. ఈ కాంపౌండ్స్ అన్నీ కూడా మనం చూసుకుంటే దే ఆర్ హ్యావింగ్ సేమ్ ప్రాపర్టీస్. ఆల్కేన్ సింగిల్ బాండే కనిపించింది, ఆల్కిన్ డబుల్ బాండే కనిపించింది, ఆల్కైన్ ట్రిపుల్ బాండే కనిపించింది. ఓకే, సేమ్ ప్రాపర్టీస్ కనిపించాయి, సేమ్ సిమిలర్ ఫిజికల్ ప్రాపర్టీస్ కనిపించాయి. బట్ ఒక కాంపౌండ్కి ఇంకో కాంపౌండ్కి మధ్యలో ఓకే ఎవ్రీ సక్సెసివ్
కాంపౌండ్లో మనం చూసుకుంటే దేర్ ఈజ్ అ స్మాల్ డిఫర్. ఎంత డిఫరెన్స్ కనిపించింది? ఓన్లీ CH2. ఓకే, CH2 డిఫరెన్స్ అనేది కనిపించింది. ఓకేనా? సో ఇలాంటి సిరీస్ని మనం ఏమని పిలుస్తున్నాము? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ హోమోలాగస్ సిరీస్. ఏమని పిలుస్తున్నాం దీన్ని? మనం హోమోలాగస్ సిరీస్ అని పిలుస్తున్నాం. సో బచ్చాపాటి, డిడ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? అర్థమైందా హోమోలాగస్ సిరీస్ అంటే ఏంటి? సో మీ అందరికి అర్థమైందని నాకు తెలియాలంటే యూ జస్ట్ నీడ్ టు పుట్ దిస్ థమ్స్ అప్ పెట్టండి. ఓకే, సో దట్ ఐ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ యూ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. ఇక్కడ వరకు చెప్పింది అంతా కూడా అర్థమైంది కదా? ఎస్. సో ఒక్కసారి హౌ ఇస్ ద ఎనర్జీ? సో వన్స్ ప్లీజ్ లెట్ మీ నో. జనాలందరూ తెలుగు ఎగ్జామ్ కోసం అడుగుతున్నారు. తెలుగు ఎగ్జామ్ SA1 కోసం అయితే ఏం ప్లాన్ పెట్టుకోలే. ఓకే, ఇఫ్ పాసిబుల్ గ్రామర్ది ట్రై చేద్దాం. ఓకే, నైట్ వరకు టైం ఉంది కాబట్టి ఐ లెట్ యూ నో దాట్. బట్ నేను మీకు ఒక మాట ఇస్తున్నాను, మీ ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు మాత్రం పక్కా పర్ఫెక్ట్గా అన్ని సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ నేను పట్టుకొని వస్తాను. ఓకేనా? సో ఈ పాయింట్లో అయితే ఐ విల్ బి గివింగ్ అష్యూరెన్స్ ఫర్ యూ. బట్ ఇప్పుడు మీరు మార్క్స్ కోసం చదవకండి. ఈవెన్ నౌ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఓకే, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ కాంపౌండ్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది హై వెయిటేజ్ చాప్టర్ అనేసి కొంతమంది వస్తారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. బట్ నువ్వు మాత్రం ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకో. ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో మార్క్స్ ఎక్కువ తెచ్చుకొని తర్వాత మర్చిపోయే విధంగా అయితే చదవద్దు. ఓకే, ఎవ్రీ టాపిక్ ఈస్ ఇంటర్లింక్డ్ హియర్. ఓకే, ఇంటర్కి వెళ్ళినావు అనుకో, నాట్ నీట్ చేయాలన్నా, JEE మెయిన్స్ క్రాక్ చేయాలన్నా కూడా మనకు కెమిస్ట్రీ అయితే చేయాల్సిందే కదా. కెమిస్ట్రీలో ఇది ఆడుకుంటుంది తోటి. ఓకే, అలా ఆడుకోవద్దంటే ఈరోజు నువ్వు దాంతో ఆడుకుంటూ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నించు. ఓకేనా? సో దాట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ హియర్. ఓకే, అర్థమైందా? సో మళ్ళీ G9963. ఓకే, ఈ ఐడి ఓకే అర్థం కానట్టుంది. వాట్ ఎవర్ యూ డింట్ అండర్స్టూడ్ ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. ఓకేనా? రైట్. సో రిమైనింగ్ అందరికీ అర్థమైంది. వెరీ గుడ్. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. నువ్వైతే నీకేం అర్థం కాలేదో ఒకసారి కమెంట్ పెట్టు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, రైట్. సో నౌ లెట్ us టాక్ అబౌట్ ద ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, ఫంక్షనల్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం రండి. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ నార్మల్గా మనం చూసుకుంటే కార్బన్ లోపల ఒక ప్రాపర్టీ కనిపించింది అని చెప్పాం. ఓకే, వాట్ ఈస్ దట్ ప్రాపర్టీ? కార్బన్ కెన్ ఏబుల్ టు ఫార్మ్ అ లాంగ్ చైన్ ఆఫ్ మాలిక్యూల్స్ని ఫామ్ చేయగలుగుతారు బై బాండింగ్ ఆర్ బై బైండింగ్ విత్ ద అదర్ ఆటమ్స్ ఆఫ్ కార్బన్. ఓకే, ఇదైతే డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే ఈ కంప్లీట్ చైన్ యొక్క ప్రాపర్టీ ఈజ్ కంప్లీట్లీ డిసైడెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ ఆటమ్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్. ఓకే, సో విచ్ ఇస్ ప్రజెంట్ హియర్. ఓకే, హెడ్ లాగా బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్ అని పిలుస్తున్నాం. వాట్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫంక్షనల్ గ్రూప్ అని పిలుస్తున్నాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పామ్ ఉంది. సో స్నేక్స్ కదా, స్నేక్స్ని మనం చూసుకుంటే బేస్డ్ ఆన్ ఇట్స్ హెడ్ డిజైన్. ఓకే, హెడ్ డిజైన్ని బేస్ చేసుకొని వీ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ పాయిజనస్ ఆర్ నాన్ పాయిజనస్. అవునా? అది పాయిజనసా నాన్ పాయిజనసా దాని హెడ్ని చూసి మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఎస్ ఆర్ నాట్? ఇన్ ద సిమిలర్ వే అలానే ఎస్. సో ఇప్పుడు ఫంక్షనల్ గ్రూప్ మీద డిపెండ్ అయ్యి ఆ కంప్లీట్ కాంపౌండ్ యొక్క ప్రాపర్టీస్ అనేవి తెలుస్తాయి అన్నమాట. ఇది రియాక్టివ్గా ఉందా లేదా హైలీ రియాక్టివ్ ఉందా, లెస్ రియాక్టివ్ ఉందా. సో మొత్తం దీని ప్రాపర్టీ ఏంటి అనేది మొత్తం ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంట? ఈ చైన్ మొత్తం ఏదైతే ఉందో దానికి హెడ్ లాగా దేనితో అయితే బైండ్ అయి ఉందో, సో బేస్డ్ ఆన్ దిస్ పార్ట్ ఓకే ఇట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ అన్నమాట. సో దీన్ని మనం ఏమంటున్నాం? వీఆర్ కాలింగ్ ఇట్ as ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? సో ఫంక్షనల్ గ్రూప్ అంటే ఏంటిది? ఇక్కడ an atom or group of atoms which make a carbon compound reactive and decide its properties is known as what? Functional group. They are known as what? Functional group అంటున్నాం. ఓకే, అది ఆటమ్ కావచ్చు లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్ కావచ్చు. ఓకే, ఒక ఆటమ్ కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కావచ్చు. ఓకే, సో ఈ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఎప్పుడైతే కార్బన్కి అటాచ్ అయిపోయి ఓకే కంప్లీట్ ఈ కాంపౌండ్ యొక్క నేచర్ని డిసైడ్ చేస్తుందో దాన్ని మనం ఏమంటున్నాం? ఫంక్షనల్ గ్రూప్ అంటున్నాం. ఓకే, దాన్ని మనం ఏం చేస్తున్నాం సార్? వీఆర్ కాలింగ్ ఇట్ as
ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా, రైట్. సో వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. రకరకాల ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. 8 మార్క్స్లో ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, సో టేబుల్స్ ఉంటాయి కదా టెక్స్ట్ బుక్లో, సో దాట్ టేబుల్ యూ నీడ్ టు రిమెంబర్ పర్ఫెక్ట్లీ. ఓకే, రైట్. సో దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బోర్డు మీద ఏదో డిఫరెంట్గానే మనకు కనిపిస్తున్నాయి కదా, సో అవేంటో ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, నౌ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ a carbon compound can be seen here. కార్బన్ కాంపౌండ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో జస్ట్ సీ హియర్, ఈ కార్బన్ కాంపౌండ్ లోపల ఎన్ని కార్బన్స్ కనబడుతున్నాయి? 1 2 3 4 5. సో 5 కార్బన్స్ కనబడుతున్నాయి. ఓకే, హౌ మెనీ హైడ్రోజన్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హియర్? 5 ఆన్ హెడ్, 5 డౌన్ సైడ్. సో టోటల్ 10 ఇక్కడ, 1 ఆన్ దిస్ సైడ్ అండ్ 1 ఆన్ దిస్ సైడ్. సో టోటల్ ఎన్ని హైడ్రోజన్స్ కనబడుతున్నాయి? యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ 12 హైడ్రోజన్స్ అనేవి కనబడుతున్నాయి ఇన్ దిస్ కేస్. ఓకే, నౌ హియర్ హౌ మెనీ కార్బన్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హియర్? 1 2 3 4 5 కార్బన్స్ కనబడుతున్నాయి ఇక్కడ. టోటల్ హైడ్రోజన్స్ ఎన్ని కనబడుతున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, నౌ కమింగ్ టు ది నెక్స్ట్ వన్. ఇందులో మనం చూసుకుంటే ఎన్ని కార్బన్స్ కనబడుతున్నాయి ఇక్కడ? 1 2 3 4 5. సో టోటల్ 5 కార్బన్స్ కనబడుతున్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ కనబడుతున్నాయి ఇక్కడ? సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రైట్. సో ఇక్కడ ఏమైనా కామన్ థింగ్ అనిపించిందా? C5H12 C5H12 C5H12. సో అన్నీ మనం చూసుకుంటే కనుక వీ గాట్ పెంటేన్ ఓన్లీ. ఓకే, పెంటేనే అన్నిట్లో కూడా. ఓకేనా, సో ఈ పెంటేన్ అరేంజ్మెంట్ చూడండి, వీ హ్యావ్ డ్రాన్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, సో నంబర్ ఆఫ్ ఆటమ్స్ సేమ్ గానే ఉన్నాయి, బట్ అరేంజ్మెంట్ ఆఫ్ దీస్ ఆటమ్స్ మనం చూసుకుంటే కనుక దే ఆర్ డిఫరెంట్. ఓకే, సో వీటిని మనం ఏమని పిలుస్తున్నాం సార్? వీటిని మనం ఐసోమర్స్ అని పిలుస్తున్నాం. స్ట్రక్చరల్ ఐసోమర్స్ అని పిలుస్తున్నాం. ఓకే, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటే ఏంటి సార్? వీటి నంబర్ మనం చూసుకుంటే సేమ్గా ఉంది, కానీ అరేంజ్మెంట్ మనం చూసుకుంటే రకరకాలుగా ఉంది. ఓకే, ఎట్ ద ఎండ్ అగైన్ if you calculate the number of carbons, number of hydrogens, malli they are remaining the same only. Okay, they are remaining the same only. Okay, so ikkada deenni manam cheskunte emani pilustunnam? Deenni manamu, yes, we are calling it as pentane అని పిలుస్తున్నాం. n pentane అని మాట్లాడుతున్నాం దీన్ని. సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? we are calling it as isopentane. ఎందుకంటే సెకండ్ కార్బన్ మీద మనకు ఒక మిథైల్ గ్రూప్ కనబడుతుంది. ఓకే, సో దీన్ని మనం 2-methyl butane అని పిలుస్తున్నాం. ఓకేనా, వీటి నేమ్స్ ఎలా వచ్చినాయి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ 3 కార్బన్స్ కనబడుతున్నాయి. ఓకే, సో ఈ 3 కార్బన్స్లో కూడా మనం చూసుకుంటే కనుక సెకండ్ కార్బన్ మీద ఓకే 2 టైమ్స్ మిథైల్ గ్రూప్ అనేది కనబడుతుంది. ఓకే, 2 టైమ్స్ మిథైల్ గ్రూప్ అనేది కనబడుతుంది కాబట్టి 2 టైమ్స్ కనబడింది కాబట్టి డై మిథైల్. ఓకే, 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఎయిన్ అంటున్నాం. ఓకేనా, ఈ నేమ్స్ ఎలా ఇచ్చామనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ. ఓకేనా, ఈ నేమ్స్ ఎలా వచ్చాయనేది ఒక 2 బాక్సెస్ పట్టుకొని వచ్చేసాను. అది చదివినావు అనుకో, ఓకే, యూ విల్ బి లైక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, రైట్, అర్థమైందా కాన్సెప్ట్? రైట్. ఇఫ్ యూ సీ హియర్, ఇందులో మనం చూసుకుంటే స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా కనబడుతుంది. ఓకే, ఫార్ములా ఈజ్ రిమైనింగ్ ద సేమ్. స్ట్రక్చర్ అనేది యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ డిఫరెంట్ హియర్. ఓకే, సో వీటిని మనం ఏమని పిలుస్తున్నాం? స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆఫ్ పెంటేన్ అని పిలుస్తున్నాం. వాట్ యూఆర్ కాలింగ్ ఇట్ as స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఆఫ్ పెంటేన్ అంటున్నాం. ఓకేనా, రైట్. నౌ హౌ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద నేమ్? నోమెన్క్లేచర్ అనేది ఎలా ఇస్తున్నాం? పేర్లు ఎలా ఇస్తున్నాం? ఇంతకుముందు మనం మాట్లాడాం కదా, పెంటేన్ అని చెప్పాము. 2,2 డైమిథైల్ ఓకే ప్రోపేన్ అని చెప్పాను. ఈ 2,2 డైమిథైల్ ప్రోపేన్ ఇవన్నీ ఎలా ఇచ్చాను? అవన్నీ ఇవ్వాలి అంటే ఎస్, వీ నీడ్ టు ఫాలో సమ్ రూల్స్. ఇదేదో పిల్లలు పుట్టాయనే పిల్లలకి నేమ్స్ ఇచ్చినట్టు కాదు. ఓకేనా, అర్థమవుతుందా? పిల్లలకి చింటూ గుంటూ వీ విల్ బి కాలింగ్ డిఫరెంట్ నేమ్స్ కదా. సో అలాంటి పేర్లు పెట్టినంత ఈజీ అయితే కాదు. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. వీ నీడ్ టు ఫాలో దట్ రూల్స్ అన్నమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏదైనా సబ్స్టిట్యూయెంట్ యాడ్ అయింది అంటే సబ్స్టిట్యూయెంట్ నేమ్స్ ఉంటాయన్నమాట. ఓకే, సిఆర్ CH2 గ్రూప్ ఉంటే దాన్ని మిథైల్ అని పిలుస్తున్నాము. ఇంతకుముందు మిథైల్ అన్నాం కదా. ఎస్, సో C2H5 గ్రూప్ ఉంటే ఈథైల్ అంటున్నాం, ఇథైల్ అని పిలుస్తున్నాం. ఓకేనా, రైట్. అలానే క్లోరైన్ గ్రూప్ ఉంటే క్లోరో అని రాస్తాం. ఓకే,
అలానే బ్రోమైన్ గ్రూప్ ఉంటే బ్రోమో అని రాస్తాం. ఓకేనా? యు ఆర్ గోయింగ్ టు రైట్ ద సబ్స్టిట్యూయెంట్స్ నేమ్ హియర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వర్డ్ రూట్ తీసుకుంటాం. వీఆర్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ వర్డ్ రూట్. ఒకటే కార్బన్ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? మీత్ అని పిలుస్తున్నాం. 2 కార్బన్స్ ఉంటే ఈత్, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, ఓకే, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నానో అండ్ 10 ఉంటే డీకా అని పిలుస్తున్నాం. ఓకేనా? అండ్ టైప్ ఆఫ్ బాండ్, సింగిల్ బాండ్ ఉంటే ఏన్ అంటున్నాం, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అంటున్నాం, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని పిలుస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ సిమిలర్గా 2 టైమ్స్ ఉంటే డై అంటున్నాం సార్, 3 టైమ్స్ ఉంటే ట్రై అంటున్నాం, 4 టైమ్స్ ఉంటే టెట్రా అంటున్నాం. వీఆర్ కాలింగ్ ఇట్ as టెట్రా. ఓకే, నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్. ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్ ఉంటే, ఫంక్షనల్ గ్రూప్ ఆల్కహాల్ ఉంటే ఎండ్ అనేది మనకు ఆల్ అని వస్తుంది. ఫంక్షనల్ గ్రూప్ ఆల్డిహైడ్ ఉంటే ఎండ్లో మనకు AL అని వస్తుంది అనమాట. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఫంక్షనల్ గ్రూప్ కీటాన్ ఉంటే యు ఆర్ రైటింగ్ ONE హియర్. అలానే కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటే ఆయిక్ అని రాస్తున్నాం ఇక్కడ. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద ఫంక్షనల్ గ్రూప్స్. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. నెక్స్ట్, జస్ట్ ఎ మినిట్. ఎస్. సో అబ్బా, అందరు వెయిట్ చేస్తున్నారు. హ్యాపీ ఫర్ సీయింగ్. సో జస్ట్ లెట్ మీ నో, వీడియో, ఆడియో అండ్ వీడియో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా మీ అందరికీ కూడా? అ లాట్ ఆఫ్ టెక్నికల్ గిచ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ టుడేస్ సెషన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే కదా ఫ్రమ్ మై ఎండ్? జస్ట్ లెట్ మీ కన్ఫర్మ్ దోస్ ఆర్ వాచింగ్. ఆడియో వీడియో కరెక్ట్గా వినబడుతుందా? వాయిస్ కానీ వీడియో కానీ ప్రాపర్గా వినబడుతుందా? ఈజ్ ఇట్ ఓకే? ఓకే, సరే. సో దాట్ వాస్ ద రీజన్ ఆ 1 minute బ్రేక్ తీసుకున్నాను నేను. అగైన్ ఐ కెన్ ఏబుల్ టు ఫైండ్ సమ్ గ్లిచెస్ హియర్. సో నాకు మాత్రమే ఆ గ్లిచెస్ అవుతున్నాయని అర్థమైంది నాకు ఇప్పుడు. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్. అయితే మనం పేరు ఎలా పెడతామనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, నోమెన్క్లేచర్ ఎలా చేస్తామనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో నోమెన్క్లేచర్లో వీ నీడ్ టు ఫాలో సర్టెన్ రూల్స్ అన్నమాట. సబ్స్టిట్యూయెంట్ ఏది ఉందో దానికి మనకు ఒక వీ విల్ బి హ్యావింగ్ ఏ కోడ్ హియర్. ఒకవేళ CH2 ఉంటే మిథైల్ అంటున్నాం, ఇలా ఉంటే ఇథైల్ అంటున్నాం. క్లోరైన్ ఉంటే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ అస్ క్లోరో. అలానే బ్రోమైన్ ఉంటే వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ అస్ బ్రోమో అంటున్నాం. ఓకేనా? సో అండ్ అదేవిధంగా వర్డ్ రూట్ని బేస్ చేసుకోండి, బాండ్ని బేస్ చేసుకోండి. సిమిలర్ థింగ్స్ 2 times ఉంటే డై, 3 times ఉంటే ట్రై, 4 times ఉంటే టెట్రా అనేసి. అలానే ఫంక్షనల్ గ్రూప్ని డిపెండ్ అయ్యి ఇవన్నిటిని యూజ్ చేసి అగైన్ ఇన్ ఎ స్ట్రక్చరల్ మేనర్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద నేమ్ అన్నమాట. నేమ్స్ అనేది ఈ విధంగా ఇస్తున్నాం మనం. ఓకేనా? రైట్. సో ఇఫ్ యూ సీ హియర్ ఫస్ట్ పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్. ఓకే, సబ్స్టిట్యూయెంట్ ఒకవేళ ఉంటే ఆ సబ్స్టిట్యూయెంట్ ఎక్కడుంది, సో దాని పొజిషన్ని బేస్ చేసుకొని అలానే ఆ సబ్స్టిట్యూయెంట్ యొక్క నేమ్ రాస్తున్నాం. సెకండ్ రూల్. ఓకే, ఇది ఫస్ట్
పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్, సెకండ్ థింగ్ నేమ్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్, థర్డ్ థింగ్ వర్డ్ రూట్ ని రాస్తున్నాం. ఓకే, ఫోర్త్ థింగ్ మనం చూసుకుంటే కనుక పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్, డబుల్ బాండ్ ఉందా ట్రిపుల్ బాండ్ ఉందా. ఓకే, సో ఆ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ యొక్క పొజిషన్ ఏంటి, అలానే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఆర్ సింగిల్ బాండ్ ఉంటే మనం ఏం రాస్తున్నాం ఏన్ అంటున్నాం, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అంటున్నాం, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అంటున్నాం. ఓకేనా, సో దీని తర్వాత పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్, ఒకవేళ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ రాస్తున్నాం, దాని తర్వాత సఫిక్స్ ఆఫ్ దిస్ ఓకే ఫంక్షనల్ గ్రూప్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అజ్యూమ్ దట్ సో కార్బన్ 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 ఓకే ఎస్ కార్బన్ 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 ఒక ఎస్ బాండ్ అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకే, ఈ కేసులో మనం చూసుకుంటే ఇన్ దిస్ కేస్ మనకు సబ్స్టిట్యూయెంట్స్ ఏం కనబడట్లేదు సార్. సో పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్, నేమ్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ అవసరం లేదు మనకు. ఓకేనా, నెక్స్ట్ డైరెక్ట్లీ వర్డ్ రూట్కి వెళ్ళిపోతున్నాం. హౌ మెనీ కార్బన్స్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హియర్, 4 కార్బన్స్ కనబడుతున్నాయి. సో మనకు వర్డ్ రూట్ ఏం రాస్తాము బ్యూట్ రాస్తాం. ఓకే, యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఇట్ యాస్ బ్యూట్ హియర్. ఓకే, తర్వాత ఓకే డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఎక్కడైనా కనబడుతుందా, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఎక్కడ కూడా కనబడట్లేదు, అంతా సింగిల్ బాండే ఉంది కాబట్టి లైట్ తీసుకోవాలి, దీన్ని కూడా పక్కన పెట్టేసేయాలి. ఓకే, అండ్ దెన్ సో ఏన్ ఈన్ ఐన్, సో ఇక్కడ మనం చూసుకుంటే అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ఇట్ యాస్ బ్యూట్ ఏన్ అని రాస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనకు ఫంక్షనల్ గ్రూప్ ఏం అటాచ్ అయ్యి లేదు. ఓకే, సో నథింగ్ ఈజ్ అటాచ్డ్ హియర్, ఫంక్షనల్ గ్రూప్ అటాచ్ అవ్వలేదు కాబట్టి యూఆర్ ఓకే రిమూవింగ్ దిస్ పొజిషన్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ అండ్ అదేవిధంగా సఫిక్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ని కూడా మనం రిమూవ్ చేసేస్తున్నాం. ఓకేనా, ఇదొక్క థింగ్ పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి, నేమింగ్ తోటి మీరు ఆడుకుంటారు. ఓకేనా, యూ విల్ బి ప్లేయింగ్ విత్ ద nomenclature ఇఫ్ యూ రిమెంబర్ దిస్ థింగ్. ఓకే, ఆర్డర్ వైస్లో గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సబ్స్టిట్యూయెంట్ ఉంటే దాని పొజిషన్, దాని తర్వాత ఆ సబ్స్టిట్యూయెంట్ యొక్క నేమ్ ఏంటి, ఓకే దాని తర్వాత వర్డ్ రూట్ తీసుకోవాలి. ఓకే, దెన్ ఆఫ్టర్ ఒకవేళ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే ఎస్ పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ రాయాలి. తర్వాత యూ నీడ్ టు రైట్ దిస్. ఓకే, సింగిల్ బాండ్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే ఏన్ ఈన్ ఐన్ అని రాస్తున్నాము. దెన్ పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ సఫిక్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ని సో ఈ విధంగా నీట్గా రాస్తున్నాం. ఓకే, నౌ లెట్ us చెక్ హియర్. ఇంతకుముందు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఓకే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హియర్ పొజిషన్ ఫస్ట్ 2-methyl బ్యూటేన్లో చూడండి నాన్న, 2-methyl బ్యూటేన్లో చూడండి మనం ఇక్కడ చూసుకుంటే ఎస్ సో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇది కదా మెయిన్ బ్రాంచ్ ఇది కదా రైట్. సో వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ 1 2 3 4 కార్బన్స్ ఉంటున్నాయి అండ్ ఇక్కడ 4 కార్బన్స్లో మనం చూసుకుంటే ఎస్ ఇది బ్రాంచ్డ్గా ఉంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ CH3 గ్రూప్ కనబడుతుంది. CH3ని మనం ఏమంటున్నాం సార్ మిథైల్ అంటున్నాం. అండ్ మనకు ఒక రూల్ తెలుసు, ఆల్వేస్ ఓకే బ్రాంచ్డ్గా ఏదైనా సబ్స్టిట్యూయెంట్ ఇక్కడ అటాచ్ అయ్యి ఉందంటే దట్ షుడ్ బి ఆన్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్. సో అప్పుడు కౌంటింగ్ అనేది మనం ఏం చేయాలి, సో యూ షుడ్ కౌంట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్. బట్ ఎలా ఉండాలంటే ఆ సబ్స్టిట్యూయెంట్ని పొసెస్ చేస్తున్న కార్బన్ ఏదైతే ఉందో దాని నంబర్ అనేది తక్కువగా రావాలి. ఓకే, సో ఇఫ్ ఐ కౌంట్ ఫ్రమ్ దిస్ సైడ్ సార్, ఇక్కడ నుండి కార్బన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్తే 1 2 3 4 ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 3rd కార్బన్ మీద ఉంది. సో ఈ కౌంటింగ్ అనేది రాంగ్. ఓకే, సో ఇప్పుడు మనం కౌంటింగ్ ఎలా చేయాలి, యూ షుడ్ కమ్ ఫ్రమ్ దిస్ సైడ్. ఓకే 1 2 3 4 ఇటు నుండి వెళ్తే 3rd కార్బన్ అవుతుంది, ఇటు నుండి వెళ్తే 2nd కార్బన్ అవుతుంది. 2nd కార్బన్ చూసుకుంటే లీస్ట్ నెంబర్ ఉంది కాబట్టి ఎస్ వీఆర్ కౌంటింగ్ హియర్. సో మనకు రూల్ ఏంటి సార్, రూల్ ఏంటి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ మనం రాయాల్సింది పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ కదా, అందుకే మనం పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ని రాసుకున్నాం. ఓకేనా, పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్ రాసిన తర్వాత సబ్స్టిట్యూయెంట్ యొక్క నేమ్ రాస్తున్నాం. ఓకే, సో నేమ్ ఏంటిది ఇక్కడ ఎస్ CH3 ఉంటే మిథైల్ అంటున్నాం కదా, ఎస్ వీ హ్యావ్ రిటెన్ దేర్. అండ్ తర్వాత మనకి ఇక్కడ ఏముంది, వీ నీడ్ టు రైట్ ద ఓకే వర్డ్ రూట్ రాయాలి కదా. సో వాట్ వాస్ ద వర్డ్ రూట్ గివెన్ హియర్, 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి వర్డ్ రూట్ బ్యూట్ రాస్తున్నాం. తర్వాత అన్నిట్లో సింగిల్ బాండ్ అయి కనిపించింది, ఎక్కడ కూడా మనకు డబుల్ బాండ్ కనబడట్లేదు, ట్రిపుల్ బాండ్ కనబడట్లేదు కాబట్టి ఎస్ వీఆర్ ఎలిమినేటింగ్ దట్ వన్. తర్వాత వాట్ వీఆర్ రైటింగ్ హియర్, వీఆర్ రైటింగ్ ఎస్ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి ఏన్ అని రాస్తున్నాం. ఇక్కడ తర్వాత మనకు ఫంక్షనల్ గ్రూప్ కనబడలేదు కాబట్టి
ఫంక్షనల్ గ్రూప్, దాని పొజిషన్, దాని నేమ్ని రాయట్లేము. ఓకేనా, వీఆర్ నాట్ రైటింగ్ ఎట్ ఆల్. అర్థమైందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? పక్కా? డన్? ఎస్. సో జస్ట్ లెట్ మీ నో. ఒక్కసారి మీ అందరికి అర్థమైందని నాకు ఎలా తెలియాలి? యూ నీడ్ టు పుట్ దిస్ థమ్స్ అప్. థమ్స్ అప్ పెడితే అప్పుడు అర్థమవుతుంది అన్నమాట నాకు కూడా. ఎస్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది ఒకటైతే, ఇప్పుడు నుండి మనం మాట్లాడుకుంటుంది ప్రతిదీ కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 మార్క్స్లో అడిగే అవకాశం ఇది ఉందన్నమాట. ఓకేనా? ఎస్. ఓకే, 8 మార్క్స్లో మనకి ఏదైతే క్వశ్చన్ అడుగుతాడని చెప్పానో, ఓకే, సో ఎవ్రీథింగ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అన్నమాట. కొంచెం అటెన్షన్ని పే చేయండి. ఓకే, యూ నీడ్ టు పే సమ్ అటెన్షన్ అండ్ listen to the concept in detail. Okay, now whatever the topic we are discussing here is about the carbon's chemical properties. Okay, carbon యొక్క కాంపౌండ్ కానీ కార్బన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ గురించి అండ్ కార్బన్ లోపల ఎస్ ద డిఫరెంట్ వేస్గా మనం ఎలా అయితే కార్బన్ని డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నామో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం రండి. ఓకే, సో ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక కంబషన్. కంబషన్ అంటే ఏంటిదన్నా? బర్నింగ్, కాలిపోవటం. ఓకే, కార్బన్ కాంపౌండ్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కంబస్ ఆర్ బర్న్. సో కార్బన్ కాంపౌండ్ బర్న్ అయినప్పుడు జనరల్గా కార్బన్ కాంపౌండ్ ప్రొడ్యూస్ చేసేది ఏంటిది సార్? కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వాట్? కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ప్రొడ్యూస్ వాటర్. ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ప్రొడ్యూస్ వాటర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ప్రొడ్యూస్ హీట్ అండ్ అదేవిధంగా లైట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి, ఏ మెటీరియల్ అయినా సరే, ఒక పేపర్ని కాల్చు, ఏదైనా సరే, ఈవెన్ రెస్పిరేషన్ ప్రాసెస్లో కూడా కంబషన్. ఓకే, మన బాడీలో కంబషన్ జరగదు, సో ఇక్కడ రెస్పిరేషన్ జరుగుతుంది. మన బాడీ లోపల ఏమవుతుంది? కార్బన్ కాంపౌండ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ ఆక్సిడైజ్ అవుతుంది. ఎస్ ఆర్ నాట్? కార్బోహైడ్రేట్స్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నావో అది ఆక్సిడైజ్ అవుతుంది. ఆక్సిడైజ్ అయిన తర్వాత నువ్వు ఏదైతే బయటికి రిలీజ్ చేస్తున్నావో, వాట్ ఎవర్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ యు ఆర్ రిలీజింగ్ అవుట్ సైడ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ సార్? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ నువ్వు ఎనర్జీని రిలీజ్ చేస్తున్నావు కదా రెస్పిరేషన్ ప్రాసెస్లో. ఆ ఎనర్జీ ఏ విధంగా రిలీజ్ అవుతుంది? ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. ఓకే, నార్మల్గా ఏదైనా కార్బన్ కాంపౌండ్ని కాల్చినప్పుడు, ఓకే, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ లైట్ ఈస్ ప్రొడ్యూస్. లైట్తో పాటు ఇంకేం ప్రొడ్యూస్ అవుతుంది? హీట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ఈ ప్రాసెస్, ద ప్రాసెస్ బై విచ్ కార్బన్ కాంపౌండ్, ఓకే, కార్బన్ కాంపౌండ్ బర్న్ అవుతున్నప్పుడు, ఎయిర్లో బర్న్ అవుతుంది అప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, హీట్ అండ్ లైట్, సో ఈ రియాక్షన్ని మనం ఏమంటున్నాం? కంబషన్ రియాక్షన్ అంటున్నాం. వాట్ యు ఆర్ కాలింగ్ ఇట్ as కంబషన్. ఓకే, సో ఈ కంబషన్ని మనం ఏమని పిలుస్తున్నాం? బర్నింగ్ అని కూడా చెప్తున్నాం. వీఆర్ ఆల్సో కాలింగ్ ఇట్ as బర్నింగ్. ఓకేనా, అర్థమవుతుందా? సో మోస్ట్ ఆఫ్ ద కార్బన్ కాంపౌండ్స్ మనం చూసుకుంటే కనుక, carbon compounds, okay, they are going to burn in the presence of oxygen. Ante in the presence of air they are going to burn, and burn ayin tarvata they are going to produce a lot of heat. Ekko amount of heat ni produce chestunnai. Best example manam chusukunte ganaka alkenes. Okay, alkenes evaithe untayo they are going to burn in the presence of air and they are going to produce a lot of heat. Okay, a lot of heat ni produce chestunnai. Okay, now so అందుకే ఈ ఆల్కేన్స్ అన్నిటినీ కూడా మనం ఫ్యూయల్స్ లాగా యూజ్ చేస్తున్నాం. ఓకేనా, వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎక్సలెంట్ ఫ్యూయల్ బికాస్ ఆల్కేన్స్ అన్ని కూడా when they are burning in the presence of air they are going to produce a lot of heat ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఫ్యూయల్స్ లాగా యూజ్ చేస్తున్నాం. ఓకేనా, సో వీ గాట్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. సీ దేర్ మీథేన్, న్యాచురల్ గ్యాస్ మీ అందరికీ తెలుసు కదా. బయోగ్యాస్లో కూడా మనకు మీథేన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని డిస్కస్ చేస్తాం కదా. మీథేన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, ఓకే, బర్న్ అయ్యి ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, హీట్ అండ్ లైట్. ఓకే, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ అన్నమాట. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో ఇఫ్ యూ సీ హియర్ కంబషన్లో కూడా కార్బన్ కాంపౌండ్స్ మనం చూసుకుంటే వీ డిస్కస్ దట్ సాచురేటెడ్ కార్బన్స్, హైడ్రోకార్బన్స్ కనిపిస్తున్నాయి, అలానే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కనబడుతున్నాయి అని మాట్లాడాం కదా. చూడండి ఇక్కడ, సో బర్నింగ్ ఆఫ్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఓకే, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మనం చూసుకుంటే సో దే జనరల్లీ ఎలా కనబడుతున్నాయి? దే బర్న్ ఇన్ ఎయిర్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నాన్ సూటీ ఫ్లేమ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దే ఆర్ ప్రొడ్యూసింగ్ నాన్ సూటీ ఫ్లేమ్. ఓకే, అదే నువ్వు ఇప్పుడు ఒక క్యాండిల్ని కానీ ఒక దీపంని కానీ, ఓకే, వీటిని నువ్వు కాల్చినప్పుడు
అప్ సైడ్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ది సూటీ ఫ్లేమ్ అనేది కనబడుతుంది కదా, అండ్ ఆల్సో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఓకే ఫ్లేమ్ కలర్ చూడండి ఎలా కనబడుతుంది ఇక్కడ, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఎల్లో కలర్ అనేది కనబడుతుంది. ఓకేనా, సో ఇలా ప్రొడ్యూస్ అవుతుందా ఓకే ఫ్లేమ్ ఎవరి వల్ల ప్రొడ్యూస్ అవుతుందంట, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, ఆల్వేస్ రిమెంబర్ గ్యాస్ స్టవ్ మీద ఫ్లేమ్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ వాట్ నానా, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఓకేనా, అదే మీ ఊర్లలో కట్టెల్లో పోయి పెట్టుకుంటాం కదా, సో దాని మీద ఇలాంటి స్ట్రక్చర్ వస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ సార్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఓకేనా, రైట్. నౌ ఈ కార్బన్ కాంపౌండ్స్ ని వీఆర్ ఆల్సో యూజింగ్ ఇట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా, సో కార్బన్ కాంపౌండ్స్ ని ఓకే వీఆర్ ఆల్సో using as what sir, we are also using it as oxidizing agent. Okay, so oxidizing agent ante entidi, first of all oxidizing agent ante entidi, so the substances which are capable of adding oxygen to others. Okay, వేరే సబ్స్టెన్స్ లో ఒక రియాక్షన్ జరిగేటప్పుడు ఈ సబ్స్టెన్స్ ఈజ్ హ్యావింగ్ ద కెపాసిటీ టు యాడ్ ఆక్సిజన్ ఇంటూ అదర్ సబ్స్టెన్స్. ఓకే, సో వాటిని మనం ఏమంటున్నాం, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అని పిలుస్తున్నాం. వాట్ యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అని పిలుస్తున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ కానివ్వండి, అండ్ అదేవిధంగా అసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ కానివ్వండి. ఓకే, సో వెన్ దే ఆర్ యాడెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ మనకి ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్ అనేది జరిగి మనకి ఇక్కడ ఒక యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ అడిషన్ రియాక్షన్, వాట్ డు యూ మీన్ బై ద వర్డ్ అడిషన్ రియాక్షన్? అడిషన్ అనే వర్డ్లోనే నీకు అర్థమైపోతుంది. ఓకే, యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ బై ద నేమ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఏమవుతుంది ఈ రియాక్షన్లో, ఓకే సంథింగ్ ఈజ్ యాడెడ్ హియర్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? Right. So if you see here, in addition reaction, unsaturated compounds are reacting with molecules such as hydrogen, chlorine and bromine etc. to give saturated hydrocarbon compounds. Okay, so దీన్ని మనం ఏమంటున్నాం, అడిషన్ రియాక్షన్ అంటున్నాం. ఇందులో మనం చూసుకుంటే ఒక అన్సాచురేటెడ్ డబుల్ బాండ్ ఉంది చూడండి, ఇక్కడ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ లోపల మనం హైడ్రోజన్ని యాడ్ చేస్తున్నాం. వీఆర్ యాడింగ్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ యాజ్ క్యాటలిస్ట్. ఓకే, యాడ్ చేసినప్పుడు మనకు అన్సాచురేటెడ్ కాంపౌండ్ కాస్త సాచురేటెడ్ కాంపౌండ్ లాగా ఫామ్ అవుతుంది. యు ఆర్ గెటింగ్ అ సాచురేటెడ్ కాంపౌండ్ హియర్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఎస్, సో ఇది కూడా ఇంపార్టెంటే. దెన్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఎస్ వీ డూ గాట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్, దట్ ఈస్ హైడ్రోజినేషన్ రియాక్షన్. ఓకే, సో హైడ్రోజినేషన్ రియాక్షన్ మనం జనరల్గా ఎక్కడ కనబడుతుందంట హైడ్రోజినేషన్ రియాక్షన్ ఇక్కడ. సో వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఇన్ వెజిటేబుల్ ఆయిల్స్. ఓకే, వెజిటేబుల్ ఆయిల్స్ మనం చూసుకుంటే అన్సాచురేటెడ్గా ఉన్నాయి. ఇందులో మనం హైడ్రోజన్ని యాడ్ చేస్తున్నాము ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నికెల్ యాజ్ క్యాటలిస్ట్, అండ్ దెన్ యు ఆర్ గెటింగ్ వాట్, సాచురేటెడ్ కాంపౌండ్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకేనా, రైట్. హైడ్రోజినేషన్ రియాక్షన్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద హైడ్రోజినేషన్ ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్స్. ఓకే, సో వెజిటేబుల్ ఆయిల్స్లో మనం నికెల్ని క్యాటలిస్ట్ లాగా యూజ్ చేస్తున్నాము. ఓకే, సో వెజిటేబుల్ ఆయిల్స్లో మనం చూసుకుంటే లాంగ్ చైన్ ఆఫ్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, వీటిని when you are going to make it reaction with the help of hydrogen, okay, అప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంట, we can able to find saturated compound అనేది ఫామ్ అవుతుందంట. ఓకేనా, నెక్స్ట్ substitution reaction. By the name itself again you can able to understand here, substitution అంటే ఏంటిదన్నా, ఇప్పుడు స్కూల్లో మ్యాథ్స్ టీచర్ రాలేడు అనుకో, ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఆ లోపు ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకునే లోపు వేరే టీచర్ వచ్చేసి ఐఎమ్ యువర్ సబ్స్టిట్యూట్ టీచర్ ఫర్ యువర్ మ్యాథ్స్ క్లాస్ అని చెప్తారు. అవునా కదా? రైట్. సో అదేవిధంగా ఇక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో మనం చూసుకుంటే ఇక్కడ రియాక్షన్ లోపల ఒకటి లేదా మోర్ దాన్ వన్ హైడ్రోకార్బన్ని రిప్లేస్ చేస్తున్నాం. యు ఆర్ గోయింగ్ టు రిప్లేస్ ఇట్, వన్ ఆర్ మోర్ హైడ్రోకార్బన్స్ని మనం రిప్లేస్ చేస్తున్నామంట విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ అదర్ ఎలిమెంట్స్, సమ్ అదర్ ఆటమ్స్ తోటి రిప్లేస్ చేస్తున్నామంట. దీన్ని మనం ఏమంటున్నాం, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటున్నాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం. ఎస్, సో ఇఫ్ యూ సీ హియర్ వి గాట్ CH4 హియర్.
ఓకే CH4 ఇక్కడ మనకు వచ్చేసింది. ఓకే ఈ CH4కి మనం ఏం చేస్తున్నాము, వీఆర్ యాడింగ్ Cl2. ఓకే ఇలా యాడ్ చేసినప్పుడు ఓకే ఏం జరిగింది ఇక్కడ CH3Cl ఫామ్ అయింది. అండ్ ఇక్కడ నుండి ఇంతకుముందు మనం చూసుకుంటే 4 హైడ్రోజన్స్ ఉండే కదా, ఇందులో ఒక హైడ్రోజన్ పొజిషన్ చేంజ్ అయిపోయింది, హైడ్రోజన్ ప్లేస్లో ఒక క్లోరైన్ యాడ్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ రిమైనింగ్ హైడ్రోజన్ ఇంకా క్లోరైన్ రెండు కూడా కలిసి HCl ఫామ్ అయిపోయాయి. ఓకే దే ఫార్మ్డ్ HCl హియర్. ఓకే అర్థమవుతుందా కాన్సెప్ట్? దిస్ ఈస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సార్ కెన్ యూ ప్లీజ్ teach for JEE. Yes ఈ ఇయర్ అయితే we are planning to bring best teachers for you guys. ఓకేనా బట్ ద థింగ్ ఏంటిదంటే మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్. ఇఫ్ యూ మెయింటైన్ కన్సిస్టెన్సీ డెఫినెట్లీ మీకు కావాల్సిన అందరు టీచర్స్ వచ్చేవాళ్ళు. ఓకే జస్ట్ పవర్ అవర్ ఏదైతే సార్ మొత్తం JEE వాళ్ళకు ప్రిపేర్ చేసుకొని ఎవ్రీ డే లెక్చర్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అందులో రెగ్యులర్గా మీరు వస్తూ ఉండండి, రెగ్యులర్గా మీరు సార్ క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండండి. డెఫినెట్లీ విల్ బి గెటింగ్ ఆల్ ద రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా. ఓకేనా రైట్. నిహాంత్ టీచర్స్ ఏం చెప్తున్నాడు? నిహాంత్ టీచర్స్ నో అంట. వాట్ నో నిహాంత్? ఓకే సో ఇది అర్థమైందా? సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అర్థమైందా అందరికీ కూడా? పర్ఫెక్టా ఈ టాపిక్? డన్. ఓకే సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే సో లెట్స్ టాక్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ ఇథనాల్. ఓకే సో కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి, వాటి యొక్క ప్రిపరేషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి రండి. ఓకే సో ఇథనాల్ని మనం ఎథిల్ ఆల్కహాల్ అని కూడా పిలుస్తున్నాం. యూఆర్ ఆల్సో కాలింగ్ ఇట్ యాస్ ఎథిల్ ఆల్కహాల్. ఓకేనా ఎథిల్ ఆల్కహాల్ అని ఎందుకు పిలుస్తున్నాం? ఇక్కడ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఒక OH గ్రూప్ అనేది కనబడుతుంది. యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఆ OH గ్రూప్ కెన్ బి సీన్ హియర్. ఓకే అర్థమవుతుందా కాన్సెప్ట్? సో అందుకే దీన్ని ఆల్కహాల్ అని కూడా పిలుస్తున్నాం. ఓకేనా రైట్. సో ఇఫ్ యూ సీ హియర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎథనాల్ మనం చూసుకుంటే కనుక ఇది ఒక కలర్లెస్ లిక్విడ్. ఇట్ ఈస్ అ కలర్లెస్ లిక్విడ్ అండ్ దీనికంటూ ఒక ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది అనమాట. ఓకే సో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అ ప్లెజెంట్ స్మెల్ టు దిస్ ఎథిల్ ఆల్కహాల్. అండ్ దీని బాయిలింగ్ పాయింట్ మనం చూసుకుంటే 351 కెల్విన్స్ లేదా 78 డిగ్రీ సెల్సియస్. అండ్ అదేవిధంగా ఇట్ ఈస్ మిక్సిబుల్ విత్ వాటర్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వాటర్తో కలిసిపోయే కెపాసిటీ దీనికి ఉంది. అరే ఆల్కహాల్ గురించి ఎవరికి తెలియదు చెప్పండి? ఆల్కహాల్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్కహాల్ ఎథిల్ ఆల్కహాల్ స్మెల్కి ఎలా ఉందంట? ప్లెజెంట్గా ఉందంట, వాటర్తో మస్తు కలుస్తుందంట. ఓకే తాగే అంకుళ్ళకి అడగండి, మనకంటే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా సో ఇట్ ఈస్ హ్యావింగ్ ప్లెజెంట్ స్మెల్ అంట. It boils at 351 kelvins or 78 degrees Celsius and it is miscible with water in all proportions. Okay, and it does not contain any ions here, hence it is a non-conductor of electricity. Okay na, so దీంట్లో ఎలాంటి ions కనబడతలేవు కాబట్టి alcohol అనేది ఏం చేస్తుందంటే it is not conducting the ఎలక్ట్రిసిటీ. ఓకే వై నో సైన్స్ ఎట్ 6 AM? 6 AMకి ఆల్రెడీ JEE వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ మూవింగ్ ఆన్ అనమాట. ఓకేనా సైన్స్ వీ కెనాట్ కమ్ ఆన్ 6 AM అండ్ 7 AM అలా వద్దామంటే మీరు స్కూల్స్కి వెళ్ళిపోతారు కదా. సో దాట్స్ ద రీజన్ ఐఎమ్ కమింగ్ ఇన్ ది ఈవినింగ్. ఓకే రైట్. సో that was about the ethanol. Next let us move on to the next topic. ఓకే సో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎథనాల్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే ఎథనాల్ ఓకే సో ఇట్ ఈస్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కహాల్ బై స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్కహాల్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్కలైన్ ఓకే పొటాషియం పర్మాంగనేట్ అలానే అసిడిఫైడ్ K2Cr2O7 విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం నాన్న. ఓకే మనకు యాసిడ్ అనేది ఫామ్ అవుతుందని చెప్పాం కదా. సో ఎథనాల్ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ తోటి రియాక్ట్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ అ యాసిడ్ దేర్. ఓకే దెన్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎథనాల్లో మనం నెక్స్ట్ చూసుకుంటే రియాక్షన్ విత్ సోడియం. ఓకే
ethanol is going to react with sodium and it is going to produce what? It is going to produce hydrogen gas. Okay, ఏం చేస్తుందంట? హైడ్రోజన్ గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఓకే, సో యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హియర్ సోడియం తోటి రియాక్ట్ చేసినప్పుడు మనకు సోడియం ఇథాక్సైడ్ అనేది ఒక కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది, దాంతోపాటు హైడ్రోజన్ ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే ఎస్, సో రియాక్షన్ టు గివ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఓకే, సో ఎథనాల్ ని 443 కెల్విన్స్ కి హీట్ చేసినప్పుడు, ఓకే, విత్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అందులో యాడ్ చేసినప్పుడు, ఓకే, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ డీహైడ్రేషన్ ఆఫ్ ఎథనాల్ అనేది జరుగుతుంది. డీహైడ్రేషన్ ఆఫ్ ఎథనాల్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఈథేన్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ వాట్? ఈత్. ఓకే, ఈథేన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, రైట్. సో ద కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యాన్ బి రిగార్డెడ్ యాజ్ వాట్ నాన్న? డీహైడ్రేటింగ్ ఏజెంట్. డీహైడ్రేటింగ్ ఏజెంట్ లాగా మనము కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఇక్కడ చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో నుండి వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, ఎథనాల్లో నుండి వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం డీహైడ్రేటింగ్ ఏజెంట్ లాగా పిలుస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ సీ, నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఎస్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్, did I made any mistake? Okay, so this is ethene, ఎందుకంటే డబుల్ బాండ్ ఉంది కాబట్టి. ethene బాగానే దొరకబట్టేసావురా. థ్యాంక్ యూ ఫర్ ద హెల్ప్. నెక్స్ట్ ఎస్, సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ దాట్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి రెక్టిఫైడ్ స్పిరిట్. రెక్టిఫైడ్ స్పిరిట్ అని ఎవరిని పిలుస్తున్నామంటే ఇథనాల్ లోపల 5% వాటర్ ఉంటే దాన్ని రెక్టిఫైడ్ స్పిరిట్ అని పిలుస్తున్నాము. ఓకే, అండ్ అబ్సల్యూట్ ఆల్కహాల్ అని దేన్ని పిలుస్తున్నామంటే 100% ప్యూర్ ఎథనాలే ఉంటే దాన్ని మనం ఏమంటున్నామంట? అబ్సల్యూట్ ఆల్కహాల్ అని పిలుస్తున్నాం. ఓకేనా, అండ్ నెక్స్ట్ డీనేచర్డ్ ఆల్కహాల్. దీని గురించి మీరంతా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే సో దాట్ అంకుల్స్ అండ్ దోస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఓకే, ఎవరైతే డ్రింక్ చేస్తుంటారో వాళ్ళు స్పెషల్గా తెలుసుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇఫ్ యూ సీ హియర్ ఎస్, డీనేచర్డ్ ఆల్కహాల్ అంటే ఏంటిదంటే ఎస్, టు ప్రివెంట్ ద మిస్యూజ్ ఆఫ్ ఎథనాల్ ప్రొడ్యూస్డ్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్. ఇండస్ట్రీస్ కోసం ప్రిపేర్ చేసిన ఈ ఎథనాల్ని చాలామంది చాలా రకాలుగా మిస్యూజ్ చేస్తారు. మిస్యూజ్ చేయడం అంటే ఏంటిది? చక్కగా వెళ్ళి తాగుతుంటారు అనమాట. తాగేటోడికి ఏదైతే ఏంటి తాగుతా అంటారు. ఓకేనా, సో అలా మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం, ఓకే, ఇట్ ఈస్ మేడ్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్. తాగడానికి అనుకూలంగా కాకుండా మార్చి పడేసిండ్రు అనమాట. ఓకే, సో ఎలా తయారు చేశారంట? హౌ దే మేడ్ దిస్ ఎథనాల్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్? బై యాడింగ్ సమ్ పాయిజనస్ సబ్స్టెన్సెస్ లైక్ మిథనాల్. ఓకే, మిథనాల్ని దాంట్లో యాడ్ చేశారన్నమాట. ఇది తాగిందనుకో అటే ఎగిరిపోతారన్నమాట. ఓకేనా, సో వీటిని యాడ్ చేస్తారన్నమాట. ఓకే, ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ని యాడ్ చేసినప్పుడు అది తాగడానికి పనికిరాదన్నమాట. ఓకేనా, అండ్ ఆల్సో డైస్ ఆర్ ఆల్సో యాడెడ్ హియర్. డైస్ని యాడ్ చేశారంట. ఎందుకు? టు గివ్ ద కలర్ టు ద ఆల్కహాల్. ఓకే, సో ఇక్కడ ఈ ఆల్కహాల్కి బ్లూ కలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది చూస్తే అంకుల్కి అర్థమవుతుంది అనమాట, ఇది తాగడానికి పనికి రాదు అనేసి. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? ఎవరో లెగో ప్లే. ఓకే, yes, don't worry, ask Loki sir, he will clarify you. Definitely join the community, everything will be explained in detail there. Okay na, no need to worry there, right? Yes, so idaithe ardhamaindi kada. Yes, సో ఈ 3 థింగ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. వీటి నుండి కూడా మనకు 1 మార్క్లో అడిగే అవకాశం ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే, సో ఎథనాల్ గురించి అయిపోయింది. నౌ లెట్ us టాక్ అబౌట్ ఎథనాయిక్ యాసిడ్. ఓకేనా, ఎథనాయిక్ యాసిడ్ గురించి మాట్లాడుకుందాం. ఎథనాయిక్ యాసిడ్ని కామన్గా అసిటిక్ యాసిడ్ అని పిలుస్తాం. అసిటిక్ యాసిడ్ ఎక్కడ కనబడుతుంది సార్? ఫాస్ట్ ఫుడ్లో అన్న వెనిగర్ వేస్తాడు, వాటర్ లాంటి స్ట్రక్చర్ వేస్తాడు, అవునా? సో ఎస్, వెనిగర్ లోపల మనకు అసిటిక్ యాసిడ్ అనేది కనబడుతుంది. ఫార్ములా మనం చూసుకుంటే కనుక CH3COOH ఈజ్ ద ఫార్ములా హియర్. ఓకేనా, 5 to 8% ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ ఇన్ వాటర్. ఓకే, దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం? వెనిగర్ అని పిలుస్తున్నాం. ఓకే, వెనిగర్ లోపల ఎంత పర్సెంటేజ్ ఉండాలి? 5 to 8% ఆఫ్ దిస్ సొల్యూషన్. ఓకే, అసిటిక్ యాసిడ్ సొల్యూషన్ 5 to 8% వాటర్ లోపల ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం? వినిగర్ అంటున్నాం. వినిగర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం సార్? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రిజర్వేషన్ ఆఫ్
ఫుడ్ సాసేజెస్ అలానే పికిల్స్ని స్టోర్ చేయడం కోసం, ఖరాబ్ అవ్వకుండా ఆపడం కోసం వీఆర్ యూజింగ్ అన్నమాట. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో నౌ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ ఎథనాయిక్ యాసిడ్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ 290 కెల్విన్స్. సో దీన్ని ఆఫెన్గా మనం చూసుకుంటే కనుక, ఇది ఆఫెన్గా మనం చూసుకుంటే చలికాలంలో, వింటర్ సీజన్లో ఏమైపోతుందంట, యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ అలా గడ్డ కట్టినట్టు కొంచెం గ్లేషియల్ స్ట్రక్చర్ అనేది మనకు కనబడుతుంది అనమాట. ఓకేనా? సో దిస్ గేవ్ రైస్ టు ఇట్స్ అనదర్ నేమ్, వి కాల్ ఇట్ యాజ్ గ్లేషియల్ అసిటిక్ యాసిడ్. ఏమని పిలుస్తున్నాం దీన్ని? గ్లేషియల్ అసిటిక్ యాసిడ్ అని పిలుస్తున్నాం. ఓకే, నెక్స్ట్ నౌ లెట్ us talk about the reactions of ethanoic acid. సో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఓకేనా? పేరులోనే అర్థమైపోతుంది ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటే ఏంటిది. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఎస్టర్స్. ఓకే, ఎస్టర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా? సో ఎథనాయిక్ యాసిడ్ ఈస్ రియాక్టింగ్ విత్ ఎథనాల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అన్ యాసిడ్ యాజ్ క్యాటలిస్ట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఎస్టర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎథనాయిక్ యాసిడ్ అంట ఎథనాల్ తోటి రియాక్ట్ అవుతుందంట. ఎథనాయిక్ యాసిడ్ ఈస్ రియాక్టింగ్ విత్ ఎథనాల్ ఇన్ ద ప్రెసెంట్ ఆఫ్ యాసిడ్ అండ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎస్టర్. ఓకే, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ వాట్? ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఎస్టర్స్. ఓకేనా? ఎస్టర్స్ చూసి ఎలా ఉంటాయి తెలుసా? స్వీట్ స్మెల్ తోటి ఉంటాయి అన్నమాట, ప్లెజెంట్ స్మెల్ తోటి ఉంటాయంట, షుగరీ స్మెల్ తోటి కనబడుతుంది అనమాట. ఓకేనా? రైట్. నౌ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఎస్టర్. ఓకే, ఈ ప్రాసెస్ ని మనం ఏమంటున్నాం? ఎస్టరిఫికేషన్ అంటున్నాం. ఎస్టర్స్ మనం చూసుకుంటే కనుక ఎస్, వాటి స్మెల్ ఎలా ఉంటుందంట? ప్లెజెంట్ ఫ్రూటీ స్మెల్ తోటి కనబడుతున్నాయంట. ఓకేనా? ఇంత గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, కమ్యూనిటీలో నాన్ స్టాప్ మెసేజెస్ వచ్చేస్తున్నాయి, బట్ డెఫినెట్లీ విల్ బి డిస్కసింగ్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఆన్సర్ ఇస్తాను, నో నీడ్ టు వరీ. ఓకే, నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సపోనిఫికేషన్ రియాక్షన్. సపోనిఫికేషన్ రియాక్షన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ సోప్స్. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఎస్టర్స్ని మనం సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తోటి ట్రీట్ చేసినప్పుడు, ఓకే, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తోటి ట్రీట్ చేసినప్పుడు దే ఆర్ గోయింగ్ టు గెట్ కన్వర్టెడ్ బ్యాక్ ఇంటూ ఆల్కహాల్. ఓకే, ఆల్కహాల్ లాగా కన్వర్ట్ అవుతున్నాయి. అదేవిధంగా సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎస్టర్స్ని మనం ఓకే ఇన్ ద ప్రెసెంట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ట్రీట్ చేసినప్పుడు మనకు ఎస్ వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది అండ్ దాంతోపాటు సోడియం సాల్ట్ కంటైనింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఒకటి ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఈ రియాక్షన్ని మనం ఏమని పిలుస్తున్నాం? సపోనిఫికేషన్ రియాక్షన్ అని పిలుస్తున్నాం. వాట్ యూఆర్ కాలింగ్ ఇట్ as సపోనిఫికేషన్ రియాక్షన్. అండ్ ఈ రియాక్షన్ని యూజ్ చేసి మనకు సోప్స్ అనేవి తయారు చేస్తారన్నమాట. ఈ నిర్మా, టైడ్ ఇవన్నీ సోప్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎస్ దే ఆర్ ఫార్మ్డ్ బై దిస్ రియాక్షన్ ఓన్లీ. వాట్ ఈస్ దట్? సపోనిఫికేషన్ రియాక్షన్ ఓన్లీ. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఎస్ రియాక్షన్ విత్ అ బేస్. ఓకే, సో అసిటిక్ యాసిడ్ మన అందరికైతే తెలుసు కదా, ఒక యాసిడ్ బేస్ తోటి రియాక్ట్ అయితే ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? సాల్ట్ ఇంకా వాటర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇదైతే తెలుసు కదా. సో ఇక్కడ మీరు చూడండి, అసిటిక్ యాసిడ్ని ఓకే ఎథనాయిక్ యాసిడ్ ఆర్ అసిటిక్ యాసిడ్ని మనం సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తోటి రియాక్ట్ చేస్తే ఓకే ఇది యాసిడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ అ బేస్. ఓకే, సో వెన్ యాసిడ్ అండ్ బేస్ ఆర్ రియాక్టింగ్ హియర్ మనకి ఇక్కడ ఒక సాల్ట్ ఫామ్ అయింది. వాట్ ఈస్ దట్ సాల్ట్ హియర్? సోడియం ఎథనోయిట్ సాల్ట్ అనేది ఫామ్ అయింది, దాంతో పాటు మనకు వాటర్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఇస్ వెరీ ఈజీ థింగ్ దట్ ఎవ్రీబడి కెన్ రిమెంబర్ హియర్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే yes we got another reaction here. Okay, so reaction of ethanoic acid with metal carbonate and metal hydrogen carbonate. ఎందుకో మీకు యాసిడ్ బేసిస్ లెసన్ విన్నట్టు గుర్తుకొస్తుందా? గైస్ ఏం జరుగుతుంది? ఒక యాసిడ్ మెటల్ కార్బోనేట్ తోటి కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ తోటి కానీ రియాక్ట్ అయినప్పుడు ఇదేం ప్రొడ్యూస్ చేస్తుంది? సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ద సేమ్ థింగ్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ హియర్. ఓకే, ethanoic acid when it is reacting with carbonates or hydrogen carbonates, okay, it is going to give rise salt, carbon dioxide and alane water ni istundi. Okay na? Yes, you will be getting salt, water and carbon dioxide అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దెన్ ఇప్పుడు సోప్స్ అండ్ డిటర్జెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మిసెల్స్ గురించి ఒక టాపిక్ ఉంటుంది, దాట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, సో ఇప్పుడు చూడండి సోప్ అంటే ఏంటి? ఓకే,
A soap is nothing but it is a salt of sodium or potassium. Okay, it is a salt of sodium or potassium of long chain of carboxylic acid. Okay, so ఇవి ఏం చేస్తున్నాయంట, దే ఆర్ హ్యావింగ్ ది బ్యూటిఫుల్ ప్రాపర్టీ దట్ ఈస్ క్లెన్జింగ్ ప్రాపర్టీస్ ఇన్ వాటర్. ఓకేనా, నార్మల్గా మనం క్లోత్స్ మీద డర్ట్, ఆయిల్, స్టెయిన్స్ ఇవన్నీ కూడా మరకలు చేసుకొని వెళ్ళిపోతాం. ఆ 10 రూపీస్ అడ్వర్టైజ్మెంట్ చూసారా, మరక మంచిదే అంటారు, అవునా? సో జనరల్గా వీళ్ళు ఏం చేస్తారు, వాటర్ లోపల క్లాత్ని పెట్టేసి సోప్ ఆర్ డిటర్జెంట్ని యాడ్ చేసి వాష్ చేసినప్పుడు మరక వెళ్ళిపోతుంది అంటారు. ఓకే, అది ఎలా వెళ్ళిపోతుంది అదే టాపిక్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సోప్ అంటే ఏంటిదో అర్థమైంది కదా. సోప్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కాంపౌండ్ కంటైనింగ్ sodium or potassium salts of long chain of carboxylic acid. Okay, now see here, long chain C15H31, long chain of carboxylic acid with sodium. Okay, దీన్ని మనం ఏమంటున్నాం, సోప్ అంటున్నాం. అర్థమవుతుందో కాన్సెప్ట్, రైట్? నెక్స్ట్ డిటర్జెంట్స్ అంటే ఏంటి నాన్న, డిటర్జెంట్ ఈజ్ ఆల్సో sodium salt of long chain of benzene sulfonic acid or sodium salt of long chain of alkyl hydrogen sulfate. Okay na, so detergent ki soap ki difference undi chudandi. Soap lo manam chusukunte long chain of carboxylic acid ki manaku sodium or potassium salt anedi attach ayi undi, but detergents lo chusukunte long chain of benzene sulfonic acid లేదా long chain of alkyl hydrogen sulfate ki ikkada we can able to find sodium salt anedi attach ayi ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు సోప్ని ఎలా తయారు చేస్తున్నాం, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ సోప్? ఓకే, జస్ట్ సీ హియర్, సోప్ తయారు చేయాలి అంటే సింపుల్గా యానిమల్ ఫ్యాట్ని లేదా వెజిటేబుల్ ఆయిల్ని మనం హీట్ చేస్తున్నామంట. ఓకే, వీఆర్ గోయింగ్ టు హీట్ ఫ్యాట్ ఆర్ ఆయిల్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH సొల్యూషన్ తోటి మనం హీట్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంట, వీఆర్ గెట్టింగ్ అ సోడియం సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ వస్తుందంట, దాన్ని సోప్ అంటున్నాం. దాంతోపాటు మనకు ఒక ఆల్కహాల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ గ్లిజరాల్. ఓకే, సో ఈ స్ట్రక్చర్, ఈ సింపుల్ ఫార్ములానే మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఓకే, వి గాట్ ట్రైస్టర్ ఆర్ ట్రైగ్లిజరైడ్ హియర్. ఓకే, ఈ ట్రైగ్లిజరైడ్ని మనం సోడియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్ట్ చేసినప్పుడు వి గాట్ సోప్ హియర్, మనకి ఇక్కడ సోప్ వచ్చింది, సోప్తో పాటు గ్లిజరాల్ కూడా వచ్చింది. ఓకేనా, రైట్. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్, స్ట్రక్చర్ ఆఫ్ సోప్ చూడండి. ఓకే, సోప్లో మనం చూసుకుంటే లాంగ్ చైన్ ఆఫ్ హైడ్రోకార్బన్ అనేది కనబడుతుంది. ఈ లాంగ్ చైన్ని మనం ఇలా జిగ్జాగ్గా చూపించాం. ఓకే, ఈ లాంగ్ చైన్ ఆఫ్ హైడ్రోకార్బన్కి ఎవరు అటాచ్ అయి ఉన్నారు సార్, వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ఈ సోడియం. ఓకే, అటాచ్ అయ్యి కనబడుతుంది. ఓకేనా, ఈ సోడియం చూసుకుంటే ఇట్ ఈస్ వాటర్ సాల్యుబుల్. ఓకే, వాటర్కి ఇది ఇష్టం అన్నమాట. ఓకే, ఇట్ డజంట్ ఫియర్ విత్ వాటర్. ఓకే, సో ఇక్కడ ఇది చూసుకుంటే ఈ చైన్, హైడ్రోకార్బన్ చైన్ ఏదైతే ఉందో దీనికి వాటర్ అంటే ఎలర్జీ. ఓకే, ఇట్ డజంట్ లైక్ వాటర్. ఓకే, అర్థమవుతుందా కాన్సెప్ట్? నౌ ఇఫ్ యూ సీ హియర్, ఒక సోప్ మాలిక్యూల్ని మనం ఇలా డ్రా చేసుకుంటున్నాం. ఓకేనా, సో దిస్ ఈస్ దట్ సోడియం అండ్ ఇదంతా ఏంటిది, హైడ్రోకార్బన్ చైన్. ఓకే, సో ఒక సోప్ మాలిక్యూల్లో మనం చూసుకుంటే కనుక వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ 2 థింగ్స్ కనబడుతున్నాయి. ఒకటి వచ్చేసి హైడ్రోఫిలిక్ హెడ్. హైడ్రోఫిలిక్ హెడ్ అంటే ఏంటిదన్నా, విచ్ లవ్స్ వాటర్. వాటర్ అంటే చాలా ఇష్టం దీనికి, వాటర్ అంటే భయపడదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ద ఎడ్జ్ మొత్తం చూసుకుంటే దిస్ ఈస్ హైడ్రోఫోబిక్. వాటర్ అంటే అస్సలు పడదు. ఓకే, ఫియర్ ఆఫ్ వాటర్ అంటే భయపడిపోతుంది అనమాట. ఓకే, ఇలా సోప్ మాలిక్యూల్స్ అన్నింటిలో కూడా మనకు ఒక హైడ్రోఫోబిక్ ఎండ్ కనబడుతుంది, హైడ్రోఫిలిక్ ఎండ్ అనేది కనబడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ క్లాత్ ఉంది, ఈ క్లాత్ మీద జస్ట్ సే అజ్యూమ్ దట్ మనకు ఒక ఆయిల్ డర్ట్ అనేది పడింది అనుకుందాం. ఈ క్లాత్ని వాటర్ లోపల ప్లేస్ చేసినప్పుడు సోప్ మాలిక్యూల్స్ తోటి మనం సోప్ తోటి ఎలా అయితే మనం క్లీన్ చేస్తాం కదా, సో అప్పుడు సోప్ తోటి క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుంది తెలుసా, వాటర్ ఇష్టపడే ఎండ్ ఏదైతే ఉందో, హైడ్రోఫిలిక్ ఎండ్ ఏదైతే ఉందో, ఈ హైడ్రోఫిలిక్ ఎండ్ మొత్తం కూడా వాటర్ తోటి కలిసిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ హైడ్రోఫోబిక్ ఎండ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆయిల్కి ఇష్టపడతాయి అన్నమాట. ఇక్కడ ఆయిల్ డర్ట్ ఉంది అనుకుందాం. ఓకే, అది వాటర్కి ఇష్టపడదు, వాటర్ అంటే దానికి నచ్చదు, బట్ ఆయిల్ డర్ట్ ఇవన్నీ దానికి చాలా ఫేవరెట్ అన్నమాట. ఏం చేస్తాయి, ఈ ఎండ్స్ అన్నీ కూడా ఆ ఆయిల్ని పట్టేసుకుంటాయి. ఓకేనా, సో ఇలా మనకు ఒక రౌండ్ ఆఫ్ సోప్ మాలిక్యూల్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. దీన్ని మనం మిస్సెల్ అని పిలుస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ మిస్సెల్
ఓకే, ఈ మిస్సెల్ ద్వారా మనకి ఏమైపోతుందంట, ఆ ఆయిల్ డర్ట్ ఏదైతే క్లోత్స్ మీద ఉంటుందో ఆ ఆయిల్ డర్ట్ అనేది రిమూవ్ అయిపోతుందంట. సింపుల్గా ఇది ప్రాసెస్ పెద్దగా జరిగేది. ఓకేనా, ఇలా ఆయిల్ డర్ట్ మొత్తం కూడా రిమూవ్ అవుతుందంట. ఓకేనా, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఎస్. సో అదే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మొత్తం కూడా ఉంది చూడండి. వెన్ డర్టీ క్లాత్ ఈస్ పుట్ ఇన్ వాటర్ కంటైనింగ్ డిజాల్వ్డ్ సోప్, దెన్ హైడ్రోకార్బన్ ఎండ్స్ ఏవైతే ఉంటాయో, hydrocarbon ends of the soap molecule in the micelle are going to get attracted to this grease or oil particles. Okay, and in this way soap micelles are going to trap the oil or grease particles in it using its hydrocarbons, and tarvata ionic end of the soap molecule edaithe undo which is present inside the micelle, however it is remain attached to the water when the dirty cloth is agitated in the soap solution lo unnappudu ఆయిలీ అండ్ గ్రీస్ పార్టికల్స్ ఏవైతే సర్ఫేస్ ఆఫ్ ద క్లాత్ మీద ఉంటాయో అదంతా కూడా సోప్ యొక్క మిసిల్ తోటి ట్రాప్ అయిపోతున్నాయి. సో వెన్ వాటర్, ఓకే, వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ డిస్పర్స్డ్ ఇన్ టు ద వాటర్ డ్యూ టు విచ్ సోప్ వాటర్ ఏమైపోతుందంట, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ డర్టీ. నౌ ఈ డర్టీ సోప్ వాటర్ డర్టీ అవడానికి కారణం ఏంటిది, క్లాత్ లోపల ఉన్న డర్ట్ మొత్తం కూడా బయటికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? క్లాత్ లోపల ఉన్న డర్ట్ మొత్తం బయటికి వచ్చేసి క్లాత్ అనేది క్లీన్ అవుతుంది. ఇది సింపుల్గా ఓకే వాషింగ్ వెనుక ఉన్న మెకానిజం. హాయ్ అన్న, హాయ్ తమ్ముడు. ఎస్ హాయ్, రైట్. సో వీ కేమ్ టు ద లాస్ట్ సెషన్, లాస్ట్కి వచ్చేసాము. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్, వై సోప్స్ డస్ నాట్ వర్క్ ఇన్ హార్డ్ వాటర్. ఇది వెరీ గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సోప్స్ మనం చూసుకుంటే హార్డ్ వాటర్లో ఎందుకు పనిచేయవు సార్? అసలు హార్డ్ వాటర్ అంటే ఏంటి సార్? హార్డ్ వాటర్ అంటే నథింగ్ బట్ వాటర్ లోపల కాల్షియం ఇంకా మెగ్నీషియం సాల్ట్స్ ఒకవేళ ఉంటాయి, వాటర్ లోపల కాల్షియం ఇంకా మెగ్నీషియం సాల్ట్స్ ఉంటే దాన్ని మనం హార్డ్ వాటర్ అని పిలుస్తున్నాం. ఓకేనా, ఎప్పుడైతే సోప్ని మనం హార్డ్ వాటర్లో యాడ్ చేసినప్పుడు హార్డ్ వాటర్లో ఉన్న కాల్షియం ఇంకా మెగ్నీషియం ఏవైతే ఉంటాయో దే ఆర్ గోయింగ్ టు రియాక్ట్ విత్ సోప్ తోటి రియాక్ట్ అవుతున్నాయి. సి ఫర్ ఎగ్జాంపుల్ సోప్ తోటి ఇక్కడ మెగ్నీషియం సాల్ట్ రియాక్ట్ అయిపోయి మనకు వైట్ కలర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఇదంతా ఏమైపోతుంది, స్కమ్ లాగా ఫామ్ అయిపోయి కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, సోప్ చేయాల్సిన పని ఏంటిది, డర్ట్ని రిమూవ్ చేయాలి. కానీ ఇక్కడ ఏమైపోతుంది, ఎస్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ ద కాల్షియం ఆర్ మెగ్నీషియం, తర్వాత ఒక స్కమ్ లాగా ఫామ్ అయిపోయి కిందికి వెళ్ళిపోయి కూర్చుంటుంది అనమాట. దాట్స్ ద రీజన్ సోప్స్ ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ హార్డ్ వాటర్. ఓకే, సింప్లీ లాట్ ఆఫ్ సోప్ అనేది అందరూ వేస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో విత్ దిస్ we came to the end of this topic. Hope you people understood the concept. Yedo we thought to start okay at one particular time, కానీ ఇవాళ మస్తు గ్లిచెస్ అయిపోయినాయి, మస్తు డిస్టర్బెన్స్, క్లియర్గా చాలా డిస్టర్బెన్స్ అయ్యాయి. బట్ ఎట్ ద ఎండ్ మనం అనుకున్నది ఏంటిది, ఇవాళ ఖచ్చితంగా చాప్టర్ని డిస్కస్ చేద్దాం, కంప్లీట్ చేద్దాం, పర్ఫెక్ట్గా అందరికీ ఒక క్లారిటీ తీసుకొని వస్తాం, ఒక కైండ్ ఆఫ్ రివిజన్ తీసుకొద్దాం అన్నట్టు వచ్చాను. కాబట్టి హోప్ మీ అందరికీ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కమ్ టు ద కమ్యూనిటీ, అక్కడ ఐ విల్ బి సాల్వింగ్ ఆల్ ది డౌట్స్. అండ్ ఈ కంప్లీట్ నోట్స్ ఏదైతే నేను ప్రిపేర్ చేసుకొని వచ్చానో విత్ మై హ్యాండ్, ఓకే, ఇదంతా నేను నీకు కమ్యూనిటీలో ఇచ్చేస్తాను, అక్కడికి వచ్చేసాను. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ని పట్టుకొని వస్తాను. సో అప్పటి వరకు ఎస్ నువ్వు స్టే ట్యూన్గా ఉండాలి అండ్ యూ షుడ్ లుక్ దిస్ ఛానల్, అప్పుడప్పుడు చూస్తుండాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి అండర్స్టాండింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఛానల్. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. ఓకే, అలానే కీప్ స్మైలింగ్, కీప్ లెర్నింగ్. దిస్ ఇస్ యువర్ లోకి సార్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.